స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. జై గోవింద. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున మనం నిన్నటి పాసురాన్ని గురించి చూస్తున్నాం. అంగన్మాన్యాలత్తరసర్ అభిమానభంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీషే. మేమన్నాం అభిమానభంగమాయి వందు అన్నాం. అంటే అహంకారం అనేటువంటి, అభిమానం అనేటువంటి దాంట్లోకి వస్తే అహంకారం మమకారం రెండూ కూడాను వస్తాయి. అహంకారం అనేటువంటి దానివల్ల సహజంగా మనం చెడిపోతాం. మమకారము కూడా చంపేస్తుంది మనని. లోకంలో ఈ అహంకారం మమకారం అనేటువంటి వాటిల్లో ప్రధానంగా ఒక ప్రమాణ శ్లోకం ఒకటి చెప్తుంటారు పెద్దలు. యావతః కురుతే జంతు సంబంధాన్ మనసః ప్రియాన్ తావంతోస్య నిఖన్యంతే హృదయే శోకశంకవః అని. అంటే ఏమిటిట, ఒక మనిషి తాను ఎన్ని పదార్థాలని మమకారం చేత తనవిగా భావిస్తున్నాడో అన్ని దుఃఖశీలల్ని తన యొక్క హృదయంలో నాటుకుంటున్నాడు అని అర్థంట. అంటే అర్థం ఏమిటి, నువ్వు ఎవరెవరిని మమకారంతో అంటే ప్రీతితో ఈ లోకంలో చూస్తావో ఆ మమకారం అనేటువంటి శీల ఒకటి నీ హృదయంలో దిగబడింది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే దిగబడింది అంటే ఏమవుతుంది, నీ హృదయం చిల్లులు చిల్లులు పడిపోతుంది అని. ఇలాంటి మమకారాలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి మమకారాలు అనేటువంటి శీలలు ఎన్నో నీకు దిగుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, హృదయం అంతా చిల్లులు చిల్లులు పడిపోతుంది. అంటే అది నష్టమా లాభమా? నష్టమే. ఎందుకని, చిల్లు పడేస్తుంది మన యొక్క హృదయాన్ని. కనుక మమకారం అనేటువంటి శీలని ఎప్పుడూ కూడాను నీ హృదయంలో దిగకొట్టుకోకు. అంటే మమకారం అనేటువంటి దాన్ని లోకంలో దేని మీద కూడా చూపించకు. ఎప్పుడైతే నువ్వు మమకారాన్ని పొందేవో, మమ అంటే అర్థం ఏంటి, నాది నాది. ఈ లోకంలో నాది 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 అనుకునేవి ఎన్నో ఉన్నాయి. మనుషులు ఉన్నారు, వస్తువులు ఉన్నాయి, ఏమండి అన్నీ కూడా లోకంలో ఎన్ని ఉన్నాయో మనం చచ్చిపోయేంత మటుకు కూడా నాది అనుకుంటూనే బతుకుతాం మనం. కానీ అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. మరి ఒక మనస్సు అనేటువంటిది ఒక పదార్థం అనుకుంటే ఆ పదార్థంలో ఈ శీల దిగబడింది అనుకోండి, ఏమవుతుంది, మన కాళ్ళలో గుచ్చుకుంది అనుకోండి ముళ్ళు, ఏమవుతుంది, నొప్పి, మంట. మమకారం అనేటువంటి నువ్వు పొందేవు అంటే దానివల్ల దుఃఖాన్ని తప్పనిసరిగా అనుభవిస్తావు. అందుకని అది ఒక శీల లాంటిది, అది ఒక ముళ్ళు లాంటిది, అది గుచ్చుకుంటుంది, అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది, అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుకని మమకారం అనేటువంటిది తొందరగా దేని మీద పెట్టుకోకు. ఏది మమకారంతో నువ్వు చూస్తే నీకు సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తుందో దాన్ని నువ్వు మమకారంతో ప్రేమించు. ఏదది, పరమాత్మ ఒక్కడే. ఆ భగవంతుణ్ణి నావాడు అని నువ్వు భావించి ఆయన మీద ప్రేమను గనక నిలుపుకోగలిగితే పరమానందాన్ని కలిగిస్తుంది. అది
కానీ ఈ లోకంలో ఉండేటువంటి మమకారాలన్నీ కూడాను శీలలే, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అని మనకి శ్రీమద్భాగవతంలో చిత్రకేతోపాఖ్యానం అనేటువంటి ఒక ఉపాఖ్యానం చెప్తుంది తమాషాగా. మనం అనుకున్న ఈ లోకంలో మన వాళ్ళు మన బంధువులు, కానీ నీ వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చావు, వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళుతావు. ఏమండి, మనం ఎవరినైనా పుచ్చుకొని వచ్చామా? రాలేదు, ఒంటరిగానే వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే వీళ్ళు అని తెలిసింది తప్ప, అది కూడా శరీరం వల్ల వచ్చినటువంటి బంధమే తప్ప, శరీరం పోయిన తర్వాత నువ్వెవరు నేనెవరు? అమ్మ లేదు, అన్న లేదు, అక్క లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, పిల్లలు లేదు, ఏం లేదు. శరీరం పోయిన తర్వాత నువ్వెవరో వాళ్ళెవరో అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటనని చెప్పేటువంటిది చిత్రకేతోపాఖ్యానం. చిత్రకేతు అనే ఒక మహాచక్రవర్తి ఉన్నాడు, సమ్రాట్. అతను భూమండలాన్ని పాలించాట. మరి అయితే శ్రీమద్భాగవతం ఒక మాట చెప్పింది, ఆయనకి 1,000,000 మంది భార్యలు ఉన్నట్టు, కానీ ఒక్కళ్ళకు కూడా సంతానం లేదు. చాలా అంటే చాలా దుఃఖం ఆయనకి. ఎంత దుఃఖం అంటే మరి నిజమే కదూ, బాగా విపరీతంగా సంపాదించినటువంటి వ్యక్తికి వారసుడు లేకపోతే దుఃఖం కదా. మరి దీన్ని అనుభవించేవాడు ఎవడు? గవర్నమెంట్ పట్టుకుపోతుంది లేకపోతే. అదిగో ఆ రాజుగారు కూడా చాలా దుఃఖించారు. ఇంకొకటి, సంతానం లేకపోతే అపుత్రస్య గతిర్నాస్తి అని శాస్త్రం చెప్తుంది. సంతానం కనుక లేకపోతే వాడికి గతి లేదు అని చెప్తుంది. కనుక సంతానం తప్పనిసరిగా ఉండాలి. ఆ సంతానం లేదు చిత్రకేతు అనేటువంటి ఒక మహారాజు. చాలా దుఃఖపడుతున్నాడు ఆయన. ఇన్ని రకాల సుఖాలున్నా ఒక్క దుఃఖం ఏడిపిస్తుందండి జీవితాన్ని. ఈ సుఖాలన్నిటినీ కూడాను పక్కకి తోయించేస్తుంది. చూడండి, మన జీవితాల్లో ఎన్నో సుఖాలు ఉంటాయి, కానీ ఏదైనా ఒక్క దుఃఖం వచ్చిందంటే ఆ దుఃఖం పట్టుకొనే కూర్చుంటాం తప్ప మనం ఈ మిగిలిన సుఖాలను అస్సలు గుర్తుపెట్టుకోం. అదే మనిషి యొక్క బలహీనత. కనుక మనకుండేటువంటి దుఃఖాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మమకారం వల్ల వస్తున్నాయి. అయితే ఆయనకి సుఖం అనేటువంటిది లేదు సంతానం లేకపోవడం వల్ల. చాలా దుఃఖపడ్డాడు. అలా దుఃఖపడుతున్నటువంటి ఆ రాజుగారి దగ్గరికి ఒకసారి ఒక మహానుభావుడైనటువంటి ఋషి వచ్చాడు. ఆయన్ని భరద్వాజుడు ఉన్నారు, కొంతమంది వచ్చారు. ఆ వచ్చినటువంటి ఆయన ఆ దర్బార్లోకి వచ్చి ఆయన ముఖంలోకి చూస్తే ఆయన ముఖంలో చింత కనిపించింది. వెంటనే ఆ రాజుగారిని అడిగాడు, ఈయన రాజా, నువ్వు ఇంత భూమండలాన్ని పరిపాలిస్తున్నావు, ఎంతో అద్భుతమైనటువంటి భోగాలు భాగ్యాలు అనుభవిస్తున్నావే, నీ ముఖం ఏమిటయా అలా వాడిపోయింది? ఏదో చింత నీలో కనిపిస్తుంది, ఏమిటి కారణం ఏమిటి అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నాకు సంతానం లేదు, అపుత్రస్య గతిర్నాస్తి అని శాస్త్రం చెప్తోంది కదా. సంతానం లేకపోతే కర్మ చేసేవాడు ఎవడుంటాడు? కర్మ చేసేవాడు లేకపోతే నా జీవితం ఎలా గట్టెక్కుతుంది? కనుక ఆ సంతానం అనేటువంటిది లేకపోవటమే నాకు దుఃఖం, ఇంతకు మించిన దుఃఖం ఇంకొకటి లేదు అన్నాడు. నవ్వాడు ఆ మహర్షి. నవ్వి అన్నాడు కదా, వెర్రివాడా, సంతానం లేకపోతే ఆనందించాలి కానీ దుఃఖిస్తావేమిటి అన్నాడు. అదేమిటండి, సంతానం లేకపోతే దుఃఖం కదా, మరి లోకం చెప్తోంది సంతానం లేకపోతే గతి లేదని. వెర్రివాడ, సంతానం దేనికి కలుగుతారో తెలుసునా? ఎందుకు కలుగుతారో తెలుసా? దేనికండి? రుణానుబంధ రూపేణ. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయా రుణక్షయే క్షయం యాంతి అన్నాడు. రుణానుబంధ రూపం వల్ల కలుగుతారయ్యా. ఆ రుణం తీరిపోయిన తర్వాత వాళ్ళతో నీకు అసలు సంబంధమే ఉండదు అన్నాడు. కనుక
కనుక రుణం అనేటువంటిది ఎవరికైతే నువ్వు ఉంటావో వాళ్ళే ఇలా పుడతారు అన్నాడు. ఎవరండి వాళ్ళు అంటే పశు పత్ని సుత ఆలయ. పశువుల రూపంలో పుడతారట. రుణగ్రస్తులు అయినటువంటి వాడు యజమాని, రుణదాతలు పుడతారట. ఎవరైతే నీకు రుణం ఇస్తారో క్రితం జన్మల్లో ఆ రుణదాతలుకి నువ్వు రుణగ్రస్తుడు అవుతావు గనక నీకు వాళ్ళు ఆ రూపంలో పుడతారట. అంటే పశువులుగా వస్తారట నీ దగ్గరికి, పత్ని భార్య రూపంలో వస్తారట, సుత సంతాన రూపంలో వస్తారట, అలాగే గృహాలు స్థలాలు, ఆలయ అంటే మనం నివసించేటువంటి స్థానాలు, ఈ 4 రూపాల్లో వస్తారట వాడు. అంటే అర్థం ఏంటి? పశు రూపంలో రావడం అంటే గేదెలు పెంచుతుంటారు, గోవులు పెంచుతుంటారు, మేకలు, గొర్రెలు, లేకపోతే కుక్కలు, పిల్లులు, ఎలకలు, ఇవన్నీ కూడా పెంచుతున్నారు కదా. ఆ పెంచేటువంటి వాళ్ళకి ఎంత రుణం ఉన్నది అంటే వాళ్ళ పిల్లలకు ఉన్నంత రుణం. అందుకనే వాళ్ళు తినే కంచంలోనే కుక్కకు కూడా సాపాటు పెడతారు. వాళ్ళు పడుకునే పక్క మీద వాళ్ళతో పాటే పడుకోబెట్టుకుంటున్నారు. వాళ్ళు స్నానం చేసినట్టే దానికి స్నానం చేయిస్తున్నారు, చక్కగా దానికి అనేక రకాల దువ్వుతున్నారు, ఏదో చేస్తున్నారు. చూసారా విచిత్రం? అంటే ఏంటి? ఇదంతా దేనికి చేస్తున్నారండి? అది ఎంతకాలం ఉంటుందండి? కొంతకాలమే. గేదెలను కొంటారు, వాళ్ళు చాలా మాలిష్యులు చేస్తారు, హంగామా చేస్తారు, అడవుడు చేస్తారు, కానీ ఆ తర్వాత అమ్మేస్తారు. అంటే రుణం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం మాత్రమే నువ్వు వాటికి సేవ చేస్తావు, నీ రుణాన్ని తీర్చుకుంటావు. నీ రుణం తీరిపోయిన తర్వాత రుణక్షయే క్షయం యాంతి, ఏదో ఒక రూపంగా వాళ్ళు వెళ్ళిపోతారు నీ నుంచి దూరం అయిపోయి. పశు పత్ని భార్య కూడా అంతే, సుత సంతానం కూడా అంతే. వీళ్ళందరూ కూడాను రుణదాతలన్నమాట. క్రితం జన్మలో రుణాన్ని ఇచ్చారు మీరు. అలా రుణం ఇచ్చినటువంటి మీరంతా కూడాను ఈవేళ రుణగ్రస్తులైనటువంటి వాళ్ళు పురుషులై భర్తలు అవుతే, రుణదాతలందరూ కూడాను భార్యలు సంతానం అయితే వీళ్ళ దగ్గర ఆ రుణాన్ని తీర్చుకుంటారట వీళ్ళు. ఏమండి ఇది నిజమేనా? మనం గమనిస్తాం చూడండి రోజు పాపం. ఏమండి ఒక కుటుంబీకుడు ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబీకుడు వివాహం అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత అతనికి అంటే 2 సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఏమిటా సెక్షన్స్ అంటే, చిన్నప్పటి నుంచి వివాహం అయ్యేంత మటుకు ఒక సెక్షన్, వివాహం అయిన దగ్గర నుంచి ఇంకో సెక్షన్. అంటే ఈ సెక్షన్ ఏమిటి అని అంటే, తాను రుణదాత అయి రుణాన్ని తీర్చుకుంటున్నాడు. ఎందుకు? వీడు సంతానం అవుతాడు, వాళ్ళ తండ్రి ఇతనికి రుణగ్రస్తుడు అవుతాడు. అందుకని ఆ తండ్రి దగ్గర ఇతను రుణదాత కనుక అనేక రకాలుగా రుణాలను తీర్చుకుంటాడు. గృహస్థ అయిన తర్వాత ఇతను రుణగ్రస్తుడు అవుతాడు, వీళ్ళందరూ రుణదాతలు అవుతారు. అంటే ప్రతివాడు కూడాను రుణదాత రుణగ్రస్తుడు 2 రకాలైనటువంటి రూపాల్లోనూ ఉన్నాడు. అందుకని రెండింటినీ కూడాను తీర్చుకునేటువంటి అవకాశం భగవంతుడు ఇలా సెక్షన్స్ వారీగా ఇచ్చాడు అన్నమాట. అందువల్ల ఇక్కడ ఉండేటువంటి రీతిలో ఏంటి, ఇప్పుడు వివాహం అయింది, గృహస్థాశ్రమానికి వచ్చాడు, అతనికి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఏర్పడింది. ఆ రుణాన్ని దాతలుగా ఉన్నటువంటి వాళ్ళు స్వీకరించడానికి సిద్ధపడి వచ్చారు. అందుకే కదా మరి పొద్దున్నుంచి సాయంత్రం దాకా విపరీతంగా కష్టపడి సంపాదన చేస్తారు. సంపాదన బాగా కష్టపడి చేసి చిట్ట చివరికి ఏమిరా బాబు ఓటీలు కూడా చేస్తారు. ఏమిరా నాయన ఇంత ఇదిగా చేస్తున్నావు, పొద్దుల లేదు, రాత్రి లేదు, నిద్ర లేదు, పాడు లేదు, ఏమిటి గొడవ అంతా అంటే, భార్యాబిడ్డల్ని పోషించుకోవద్దుటండి అంటాడు. భార్యాబిడ్డల్ని పోషించుకోవద్దుటండి అంటాడు, కానీ నన్ను నేను బ్రతకద్దా అని మాత్రం నోట్లోంచి రాలేదు బాబా. తాను కూడబెట్టిందంతా ఎవరికిస్తాడు? భార్యాపిల్లలకే ఇస్తాడు. పైసా కూడా మళ్ళీ సత్కార్యాలకు ఇవ్వడు, జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. ఎక్కడైనా ఇస్తే ₹1 ఇస్తే ఆ రూపాయి మా వాడికి తగ్గిపోతుందేమో, నేను 5 లక్షలు ఇస్తున్నాను, ఈ 5 లక్షల్లో ₹1 తగ్గితే
4,99,999 రూపాయలే ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా బాధపడి జాగ్రత్తగా కూడబెట్టి వాళ్ళకి అంటగడతాడు. కారణం ఏమిటి? వాడు రుణగ్రస్తుడు, నువ్వు రుణదాతవి. కష్టపడి సంపాదించింది ఎవరు? నువ్వే. కానీ ఇచ్చింది ఎవరికి? అతనికి. ఎందుకు ఇవ్వాలి? రుణం అన్నమాట. భార్య, పిల్లలు. వీడు రోజు అలా తిరిగి ఇంటికి వస్తాడు. వాడు ఎవరన్నా కదిలించి అడిగితే వాడు ఏమంటాడు? అదేంటండి, రిటైర్ అయిపోయిన తర్వాత ఇంత హాయిగా సుఖంగానే కదా బతికేది, ఇంకా ఇప్పుడు సంపాదించిందంతా ఆనందంగా అనుభవిస్తూ బతుకుతాం కదా అంటాడు. కానీ నిజంగా రిటైర్ అయిన తర్వాత బతుకుతున్నారండి అలా? ఒక్కసారి మనంతా ఆలోచన చేసుకో. రిటైర్ అయిన తర్వాత సుఖంగా బతకగలుగుతున్నారా? ఎందుకు బతకలేరండి అంటే వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు కదా, వీళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు. వాళ్ళు గొడవ పెట్టేస్తారు కదా, మరి నాన్న మా ఆస్తులు మాకు పంచేయి. ఏం చేస్తారు తల్లిదండ్రులు? అబ్బో ఎంత మమకారం తెలిసిన. జరిగిన విషయం చెప్తాము ఒకటి తమాషా. మా చిన్నప్పుడులేండి, మేము ఎప్పుడో చూసినటువంటి విషయం. ఒక ఊరు, మనకి బాపట్ల అని ఒక ఊరు ఉంది, దగ్గర పొన్నూరు అని ఉంది. ఆ రోజుల్లో సినిమా హాల్ ఉందంటే చాలా గొప్పది. ఆ సినిమా హాల్ ప్రొపరైటర్ అనమాట అతను. బంగారు పళ్ళాలు, వెండి పళ్ళాలు సాపాటు చేసేవాడు. అంత గొప్ప ధనవంతుడైనటువంటి ఆ యజమాని 4 కొడుకులు ఉన్నారు. వాడు పెద్దవాడు అయిపోయాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అయిన తర్వాత తండ్రిని కూర్చోబెట్టి, నాన్న మాకు ఆస్తులన్నీ పంచివయ్యా అన్నాడు. అంటే తండ్రి అనుకున్నాడు, మరి సరే ఏదో ఒక రోజు తప్పనిసరిగా వీళ్ళకే కదా ఇవ్వాలి, నాన్న అలాగే పనిచేస్తాను రండి అన్నాడు. 4 కూర్చోబెట్టాడు. ఆ ఆస్తినంతటినీ కూడాను 5 వాటాలు వేశాడు. వేస్తే ఇదేంటి నాన్న, మేము ఉన్నది 4 కదా, 5వ వాటా ఎవరికి అని అడిగాడు. అదేమిట్రా మేము బతకద్దా, మరి మాకెవరు ఇస్తారు, మాకు ఒక వాటా వేసుకున్నాం. చాలే నాన్న, ఏమిటి మరి నీకు వాటా ఎందుకయ్యా, నువ్వు పోయిన తర్వాత మళ్ళీ ఈ వాటా కోసం మేము 4 కొట్టుకుని ఏడవాలి, అదేదో ఇప్పుడే ఇచ్చేసేయి, నీకు వాటా. అరే మేము ఎట్లా బతకాలి, నీ ఆస్తి పంచుకోవట్లేదా, నిన్ను కూడా పంచుకుంటా అలాగే. మమ్మల్ని ఎలా పంచుకుంటారా? సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి కదా, మేము 4 ఉన్నాం కదా, ఒక్కొక్కళ్ళ దగ్గర 3 నెలలుండు, సరిపోయింది, ఇంకా నీకెందుకయ్యా అన్నాడు. చూడండి తల్లిదండ్రుల యొక్క ప్రేమ, మమకారం ఎంత గొప్పదంటే చిట్ట చివరికి మొత్తం ఇచ్చేసాడు. ధనవాటా కూడా పెట్టుకోకుండా, సరే పిల్లలు ఇటు ఉంచుకుంటా అంటున్నారు కదా అని ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ఇంట్లో ఉంటే ఆ కోడలు సేవలు చేయలేకపోయింది. గొడవలు ఇంట్లో ఉండకుండా గెంటేశారు. తల్లిదండ్రులకి ఒకప్పుడు జమీందారు, బ్రహ్మాండంగా బతికినటువంటి వ్యక్తి, ఇంట్లో నుంచి గెంటేశారు. గెంటేస్తే బయట అరుగుల మీదనే కూర్చుని ఉండేవట్ట పాపం. ఆ పిల్లల్లోనే కొద్దిగా దయగలిగినటువంటి వాడెవడో ఇంత ముద్ద వేసేవాటి, ఇంత బొచ్చు పెట్టి ఆ బొచ్చులో ముద్ద వేస్తే అది తింటూ అక్కడే పడుకునేవాట. ఇది ఒక స్నేహితుడు గమనించాడు. గమనించి ఆ స్నేహితుడు అడిగాడు, ఏమిట్రా ఇది, నువ్వు ఇంత గొప్ప జమీందారు, ఇంత అద్భుతమైనటువంటి సంపద గలవాడివి, రోజు గమనిస్తున్నాను, ఈ బండ మీద ఇక్కడే బయటే అరుగు మీద పడుకుంటున్నావు, ఇక్కడే తింటున్నట్టు కనిపిస్తున్నావు, ఈ బొచ్చేమిటి, ఈ గొడవ ఏమిటి, అసలు ఇదంతా ఏమిటి అని అడిగాడు. అడిగితే దానికి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి? ఏం చేస్తానురా, నువ్వు బాగా స్నేహితుడు కనుక చెప్పుకుంటున్నాను, ఎవరికి చెప్పుకోవాలి నేను అని మొత్తం చెప్పాడు. ఇదిగో ఇలా జరిగింది, మేము 5 వాటా వేసుకున్నా కూడా నువ్వు వద్దని చెప్పి నా వాటా కూడా తీసేసుకున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత మేము పోషిస్తా అన్నారు. చివరికి ఆ కోడలు సేవ చేయలేకపోయేటప్పటికీ ఆవిడ మాట కోసం అని మమ్మల్ని గెంటేశారు. ఇలా బయటపడిపోయాం, ఇది పరిస్థితి అంటే. అతను అన్నాడు, చీ మీకు సిగ్గు లేదా అన్నాడు. ఏమిటి, వాళ్ళు గెంటేసిన తర్వాత కూడా ఈ అరుగు మీదనే ఇక్కడే పడి ఉండవలసిన అవసరం ఏంటిరా, వాళ్ళు వేసేటువంటి ముద్ద తిని బతకవలసిన అవసరం ఏంటి, కొద్ది గొప్ప శక్తి ఉంటే ఏదో ఒక రకంగా బతకచ్చు కదా అన్నాడు. నేను కూడా చాలాసార్లు ఇలాగే అనుకున్నాను రా. ఏ ఇంట్లో అయితే మంచి ఘనంగా బతికానో అదే ఇంట్లో అడుక్కుంటూ బతికవలసినటువంటి స్థితి కలిగిందే చాలాసార్లు మనసులో మదన పడ్డాను.
కానీ ఏం చేయమంటావు? నేను ఇచ్చినటువంటి ఈ ధనాన్ని పిల్లలు ఎక్కడ తగలేస్తారో అని దీన్ని కాపలా కాష్టపడున్నాను అన్నాడు బాబాయ్. ఎంత భయంకరమైనటువంటి స్థితి చూడండి. మమకారం అంతలా ఉంటుందన్నమాట. మమకారం అంతలా ఉండేటువంటి ఆ మమకారం చూడండి, ఇంట్లోంచి గెంటేసినా కూడా వాళ్ళ మీద మమకారం పోలేదు. వాళ్ళు సుఖంగా బతకాలి, వాళ్ళు ఉండేటువంటి ఆస్తులన్నీ జాగ్రత్తగా కాపాడుకొని బతకాలి అని కాపలా కాస్తూ మరిని ఏంటండి అన్యాయం? అంత భయంకరమైనటువంటి రీతి కనిపిస్తుంది మమకారం అంటే. దుఃఖాలే దుఃఖాలు, దుఃఖాలే దుఃఖాలు. కనుక ఇది చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. నాన్న, రుణం వల్ల వస్తుందిరా అబ్బాయి, రుణం వల్ల భార్య పిల్లలు వస్తారు, రుణం తీర్చుకుంటారు. తీర్చుకున్న తర్వాత నువ్వెవరో వాళ్ళెవరో, నీకు వాళ్ళకి సంబంధం లేవండి. ఎవరైనా మీ బంధువులు, మీ తాతలో తండ్రుల్లో ఎవరైనా పోయి ఉంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా మళ్ళీ తిరిగి? ఒరే నాన్న, నేను చిన్నప్పుడు ఎంతో ప్రేమతో ముద్దులు ఒలుకుతూ ఉండేవాడివి, నువ్వు చాలా ప్రేమతో నేను పెంచానురా, నేను చూడకుండా ఉండలేకపోయాను, ఒక్కసారి చూసిపోదామని వచ్చారా ఎప్పుడైనా? మీ వాళ్ళు రారు. వాళ్ళకి నీకు సంబంధం ఎప్పుడో తెగిపోయింది. ఏనాడైతే ఈ శరీరం అనేటువంటి బంధం పోయిందో ఫినిష్, నీతో సంబంధం పోయింది. ఈ శరీరంతో నీకెందుకు బంధం కలిగింది? రుణం వల్ల వచ్చింది. ఆ రుణం తీర్చుకునేంతకాలం తప్పనిసరిగా ఈ బంధం ఉంటుంది. భగవంతుడు సృష్టించిన అద్భుతమైనటువంటి ఒక టెక్నిక్ ఇది. సహజంగా అయితే రుణగ్రస్తుడు రుణదాత కనిపిస్తాడండి. వాడు ఈ దోవ నుంచి వస్తే ఆ దోవ నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు. మొహం చూపించడానికి కూడా భయపడతాడు. అలాంటి వాళ్ళిద్దరినీ కూడాను ఒక బంధం అనేటువంటి రూపంతో బంధించి పారేశాడు పరమాత్మ. తప్పనిసరిగా వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి రీతి కల్పించాడు. దానికి మమకారం అనేటువంటి ఒక శీల దిగ్గొట్టాడు. 2 చెక్కలు ఉంటాయి. ఈ చెక్కలు 2 కూడాను కలిసి ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలి? శీల పట్టాలి. అలా 2 ఈ సంసార బంధం అనేటువంటి ఒక బంధాన్ని శీల, మమకారం అనేటువంటి శీలతో దిక్కొట్టాడు. ఇంకా అది వెళ్ళదు. దాని నుంచి విడబడాలన్నా విడబడలేదు. అనేక రకాలుగా వాళ్ళకి రుణం తీర్చుకుంటూనే ఉంటుంది. రుణం తీరిపోయిన తర్వాత రుణక్షయే క్షయమ్యాంతి. ఏమండి, స్థలాలు కూడా అదే. పశు, పత్ని, సుత, ఆలయ. ఆలయ అంటే స్థానాలు. అంటే మీరు ఎప్పుడైనా ఇంతకాలం నుంచి హైదరాబాద్లో ఉన్నారు, సినిమా హాల్లో ఎప్పుడైనా ఇట్లా ప్రవచనాలు జరగడం విన్నారా? విన్నారా? సినిమా హాల్లో వచ్చి సినిమా చూసేవాళ్ళు, కానీ సినిమా హాల్లో ధనుర్మాస ప్రవచనాలు వినడం అనేటువంటిది ఎప్పుడైనా చూశారా? అంటే అర్థం ఏమిటి? ఇక్కడ రుణం ఉన్నది మీకు అన్నమాట. మనందరికీ ఇక్కడ రుణం ఉన్నది. 1 నెల రోజులు ఇక్కడ ఈ సినిమా హాల్లో ఉండవలసిన రుణం ఉన్నది. అది కారణం అన్నమాట. అందువల్ల రుణం కనుక ఉన్నది అంటే నువ్వేమి చేయలేవు, తప్పనిసరిగా అక్కడ వచ్చి రుణం తీర్చుకొని వెళ్ళవలసిందే, తప్పదు. ఇప్పుడు మీ ఇళ్లల్లో కూడా అంతే. మీకు ఉండేటువంటి ఇల్లు, ఒక ఇంట్లో ఉంటారు, ఒక ఇంట్లో నుంచి మారిపోతారు, అలా వెళ్తుంటారు, ఇలా వెళ్తుంటారు, ఆ స్థలం కొంటారు, ఈ స్థలం కొంటారు. ఇవన్నీ రుణాన్ని బట్టే వస్తాయి. రుణం లేకపోతే మీ సంబంధం లేదు. ఇట్లా అన్నమాట. అందువల్ల రుణానుబంధ రూపేణ పశు, పత్ని, సుత, ఆలయ. రుణక్షయే క్షయమ్యాంతి. పిచ్చివాడా, నీకు రుణం లేదు కనుకనే నీకు సంతానం లేదయా. సంతానం లేదంటే ఆనందపడాలి, నేను రుణగ్రస్తుణ్ణి కాదు అని. అలాంటిది ఇంకెందుకు బెంగపడతావు అని ఈయన బోధ చేశాడు పాపం చిత్రకేతు అనేటువంటి మహారాజు. చేస్తే చిత్రకేతు అన్నాడు, భలేవారండి మీరు మహానుభావ, నాకు సంతానం లేదు మొర్రో అని ఏడుస్తుంటే నాకు వేదాంతం ఉపదేశం చేస్తారేమిటి? నేను వేదాంతం కోసం మిమ్మల్ని అడగలేదు, నాకు సంతానం కావాలి, మీరు ఏదైనా మంత్రమో తంత్రమో ఇస్తే నేను దాన్ని బట్టి మనం సంతానం పొందే భాగ్యం కలిగించండి, చాలు, నాకు ఇంకేం ఇక్కర్లేదు అన్నాడు. సరే, నీ కర్మ, నేనేం చేస్తాను, దానికి ఉన్న యథార్థాన్ని చెప్పాను, నువ్వు వెళ్ళలేకపోతున్నావు, ఓకే, నీకు ఇస్తాను, నేను మంత్రం ఇస్తాను,
ఈ మంత్రం సంవత్సరం పాటు జపం చేయి, నీకు పండంటి పిల్లవాడు కలుగుతాడు. అయితే ఒకటి గుర్తుంచుకో, అతని వల్ల ఒక సుఖం ఉన్నది, ఒక దుఃఖం ఉన్నది, జాగ్రత్త అన్నాడు. దుఃఖం సంగతి తర్వాత అండి, ముందు సుఖం అయితే కలుగుతుంది కదా. నేను ఇంతకాలం నుంచి సంతానం లేదు 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 అని ఏడుస్తున్నాను కదా, కనుక నాకు సుఖం ప్రధానం, సుఖం వస్తుంది చాలు, దుఃఖం సంగతి తర్వాత. సరే చేయి అన్నాడు. సంవత్సరం పాటు చేశాడు. నిజంగానే అతనికి ఒక అద్భుతమైన పిల్లవాడు పుట్టాడు. చాలా ఆనందపడ్డాడు. నా జీవితం తరించిపోయింది అనుకున్నాడు. సంతానం కలిగితే చాలు, నా లక్ష్యం తీరింది, నా జీవితం తరించింది, ఇలాంటి భావాలతో ఉండేటువంటి వ్యక్తిగా ఆనందపడిపోతూ ఆ పిల్లవాడితోనే జీవితం గడిపాడు. అతను లేకపోతే ఇతను లేడు, ఇతను లేకపోతే అతను లేడు అనే ఎంత గొప్ప బంధం ఏర్పడింది పిల్లవాడికి తండ్రికి. తన రాజరికం, తన రాజకార్యాలన్నీ కూడా వదిలిపెట్టేశాడు, పిల్లవాడితోనే గడుపుతున్నాడు. 5 సంవత్సరాలు గడిచినాయి పిల్లవాడికి. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత అతని తల్లి ఉంటుంది కదా, ఆ తల్లి దగ్గరే ఎక్కువగా ఈ రాజుగారు వెళ్ళడం, ఈ పిల్లవాడి కోసం అక్కడే ఉండడం చూసినటువంటి మిగిలినటువంటి భార్యలకి ఈర్ష్య కలిగింది. ఓ రేపొద్దున వీడు రాజు కూర్చున్నాడండి, ఆవిడ రాజమాత అవుతుంది, ఇప్పుడే మమ్మల్ని అందరినీ మర్చిపోయి అక్కడ తిరుగుతున్నాడు, రేపు మాపు అది అయిపోతుంది అనేటువంటి భావన కలిగి ఈ పిల్లవాడు అనేటువంటి అడ్డుని తొలగించేయాలి అనుకున్నారు వాడు. అనుకొని ఆ 5 సంవత్సరాల పిల్లవాడికి విషాన్నం పెట్టేశాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడనేటువంటి వార్త తెలియగానే రాజుగారికి చాలా అంటే చాలా దుఃఖం ఒక్కసారి పొంగుకొచ్చింది. అలా వచ్చినటువంటి దుఃఖంతో పొర్లిపోయి ఏడ్చాడు పాపం. అతను తన రాజరికాన్ని కూడా మర్చిపోయాడు, చక్రవర్తిత్వాన్ని మర్చిపోయాడు. గిలగిలా గిలగిలా కొట్టుకొని ఏడుస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో మళ్ళీ ఆ మహర్షి వచ్చారు. ఆ మహర్షితో పాటు నారద మహర్షి కూడా వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఆ ఉన్నటువంటి రాజుని అడిగారు, ఏంటి ఆ రాజా ఎందుకు అలా దుఃఖిస్తున్నావో అని అడిగాడు ఆ మహర్షి. ఏమిటి స్వామి మీరు అలా అంటున్నారు, ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఫలం ఎలా ఏడిచిందో చూడండి అన్నాడు బాబు. అనేటప్పటికే నీకు ముందే చెప్పాను కదా అన్నాడు మహర్షి. నీకు అప్పుడే చెప్పాను, దీనివల్ల ఒక సుఖం ఉన్నది, ఒక దుఃఖం ఉన్నది అని చెప్పాను. అది కలగడం వల్ల నీకు దుఃఖం వచ్చింది, తన వియోగం వల్ల దుఃఖం వస్తుంది. లోకంలో ఏ వస్తువుకైనా ఈ 2 తప్పవయ్యా అన్నాడు. ఎవరైనా అంతే, వస్తారు, వచ్చినప్పుడు ఆనందం, వెళ్ళిపోతారు దుఃఖం. కనుక నీకు 2 దీనివల్ల ఉంటాయని ముందే చెప్పాను, నా తప్పేం లేదన్నాడు. అనేటప్పటికీ నారద మహర్షి అన్నాడు, నీకు ముందే చెప్పాడయ్యా, రుణం వల్ల వస్తారు, రుణం లేకపోతే రారయ్యా అని చెప్పాడు కదా. నాకు వేదాంతం వద్దండి, పిల్లవాడు బ్రతికేటువంటిది ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. అప్పుడు నారద మహర్షి అన్నాడు, వెర్రివాడా, నీకు చాలా గొప్పగా వేదాంతాన్ని ఉపదేశం చెప్పినా, యథార్థమైనటువంటి విషయాన్ని నీకు బాగా బోధపరచాలని ప్రయత్నం చేసినా కూడా నీ తలకెక్కట్లేదు. సరే, సంతానం ఏడుస్తున్నావు కదా, సరే ఈ శరీరంలోంచి వెళ్ళిపోయినటువంటి ఆత్మను నేను పిలుస్తాను నా యోగ శక్తి చేత. నా యోగ శక్తి చేతనే నీకు దివ్య దృష్టిని కూడా ప్రసాదిస్తాను. ఎందుకంటే ఆత్మని మాంసచక్షువులతో చూడలేరు, కానీ చూడగలిగేటువంటి శక్తిని నీకు ఇస్తాను, నువ్వు చూడు అన్నాడు. నువ్వు అడుగు, ఆ ఆత్మను వచ్చి శరీరంలో చేరమని చెప్పు. ఒకవేళ ఆత్మ కనుక ఆ పిల్లవాడి శరీరంలో కనుక చేరిపోయిందంటే నీ పిల్లవాడు నీకు లభించినట్టు పో అన్నాడు. అమ్మయ్యా, చాలా ఆనందం అండి, పిలవండి, నన్ను విడిచి అసలు ఇంతసేపు ఉండనే ఉండడు మా పిల్లవాడు, ఎందుకు వెళ్ళిపోయాడు కానీ నాకు అర్థం కావట్లేదు, అతను పిలవండి, అతను వచ్చాడంటే నాకు దొరికిపోయినట్టే అన్నాడు. సరే పిలుస్తున్నానన్నాడు. ఆ ఆత్మను పిలిచాడు. ఆత్మను దర్శనం చేసుకున్నాడు ఇతను. వెంటనే ఆత్మను అడిగాడు, నాన్న ఏమిటి అలా వెళ్ళిపోయావు, నిన్ను విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి నువ్వు ఉండలేకపోయేవాడివి, అలాంటిది ఇంతసేపు ఎలా ఉండగలిగావురా నాన్న, వచ్చే ఈ శరీరంలో చేరిపో అన్నాడు. వెంటనే ఆత్మ అడిగింది, ఎవరు నువ్వు అని అడిగింది. ఎవరు నువ్వు అని అడిగింది. అదేమిటిరా, నేను నీ తండ్రిని, ఇదిగో నీ తల్లి అని పరిచయం చేసుకున్నాడు. వెంటనే అతను అడిగాడు, ఏ జన్మలో తల్లిదండ్రులు మీరు అని అడిగాడు. అదేమిటిరా అలా అడుగుతున్నావేంటి? తండ్రి అని చెప్పబడి, ఓ తండ్రి
నేను ఎన్నో జన్మలు ఎత్తుతూ పోతూ తిరుగుతున్నానయ్యా. అలా పరంపరగా అనేకమైనటువంటి జన్మలు ఎత్తుతూ చనిపోతూ ఉండే ప్రతి జన్మకి ఒక తల్లి ఒక తండ్రి వస్తూనే ఉన్నారు. నిన్ను ఏ జన్మలో తల్లిదండ్రులు అనుకొని నేను నా తల్లి తండ్రి అనుకుంటూ రమ్మంటావు అని అడిగాడు. బిత్తరపోయాడు. అరే నా పిల్లవాడు అని నేను ఏడుస్తున్నాను, కింద పడి గిలగిలా కొట్టుకొని అతను నువ్వెవరవయ్యా అని అడుగుతున్నాడు. ఏ జన్మలో తల్లిదండ్రులు మీరు అని అడుగుతున్నాడు. ఇంతేనా బంధం అంటే? చాలా దుఃఖపడినటువంటి చిత్రకేతు చీ ఇలాంటి బంధాలు నాకు అవసరమే లేదనుకున్నాడు. అప్పుడు నారద మహర్షి పాదాల మీద పడి, మహాప్రభో నాకు బుద్ధి వచ్చింది. నేనేమో నా సంతానం నా నుంచి దూరం అయిందని విపరీతంగా దుఃఖపడుతూ ఏడుస్తున్నాను, కానీ నా సంతానం అని చెప్పేటువంటి వ్యక్తి నువ్వెవరు అని అడిగాడంటే నేనేం చెప్పుకోవాలి? కనుక ఇలాంటి సంబంధాల కోసం నేను ఇంతకాలము సమయాన్ని వృధా చేశాను. ఇలాంటి మమకారాల కోసం నేను ఇంతకాలము బ్రతికాను. ఇలాంటి మమకారాలు అనేటువంటి శీలలు నా హృదయంలో దిగగొట్టుకొని దుఃఖించాను. ఇది అంతా అనిత్యము అని తెలుసుకున్నానన్నాడు. వద్దు స్వామి, నాకేం అక్కర్లేదు, నా రాజ్యాన్ని వదిలేస్తాను, నా బంధాలు వదిలేస్తాను, అన్నీ వదిలేస్తాను, నాకు మంత్రాన్ని ఉపదేశం చేయండి, నేను తపస్సు చేసుకుంటానన్నాడు. నారదుడు అప్పుడు మంత్రాన్ని ఉపదేశం చేస్తే అతను వెళ్ళి తపస్సు చేసుకొని సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకున్నాడు కూడా. అంతటి మహానుభావుడు. అందువల్ల ఈ లోకంలో మమకారం అనేటువంటిది ఒక శీల లాంటిది, గుర్తుపెట్టుకోండి. మమకారాన్ని పెంచుకో, కానీ మమకారాన్ని భగవంతుడి మీద పెంచుకో. మమా అని ఎవరినైనా నువ్వు అనుకోవాలి అంటే పరమాత్మను అనుకో. ఈ లోకంలో నువ్వు ఎవరినైనా మమా అని అనుకున్నావు అంటే వాళ్ళ వల్ల నీకు దుఃఖమే తప్ప సుఖం అనేటువంటిది రాదు, సందేహమే లేదు. చెప్పారు కదా, పుట్టినప్పుడు ఆనందం, పోతే దుఃఖం, తప్పదు. కానీ పరమాత్మ మీద మమకారం పెంచుకుంటే ఆయన నిత్యుడు, ఆయనకి జన్మ మృత్యు ఇలాంటివి లేవు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుతావు. ఇక్కడ పొందేటువంటి ఈ మమకారం వల్ల వచ్చే ఆనందం క్షణికం మాత్రమే, అది పోతుంది, మళ్ళీ దుఃఖాన్ని కలిగిస్తుంది. కనుక అది జ్ఞాపకం పెట్టుకో, భగవంతుడి మీద ప్రీతిని పెంచుకో అని. వీళ్ళందరూ కూడా అభిమాన భంగమాయి వందు, వీళ్ళకి ఉండేటువంటి అహంకారం మమకారం అన్నీ కూడా వదిలిపెట్టేసి నిన్ పళ్ళి కట్టిల్ కీజే, వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చేసారు? నీ యొక్క పక్కలు ఏవైతే ఉన్నాయో, పర్యంకం ఏదైతే ఉందో దాని కింది భాగంలోకి వచ్చి చేరిపోయారు అన్నారు. మంచం కోళ్ల కింద నలిగిపోతున్నారన్నారు. అంటే అర్థం ఏంటి? పూర్తిగా నీకు వశమైపోయారు. ఇంతకాలం నుంచి నేనే అనుకున్నటువంటి వ్యక్తి నేనేమీ లేదు అని తెలుసుకొని నీ పాదాల కిందకు వచ్చి చేరిపోయారయ్యా. అందువల్ల నిన్బళ్ళి అంటే అర్థం ఏంటి? విభూతి అంతా నీది. ఈ రాజులకు ఉండేటువంటి అల్పమైనటువంటి ఈ శక్తిగా ఎంత విపరీతమైపోతే నీ యొక్క శక్తి ముందు వాళ్ళు ఎంత చీమలు లాంటి వాడు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటిట? భగవంతుడే చెప్తాడు, లోకంలో ఉండేటువంటి ఎంత పెద్ద తేజస్సు కలిగినటువంటివైనా నా తేజస్సులో అల్పాంశమే అని. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని చెప్తున్నాడు భగవద్గీతలో. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా నాకు లోపడినటువంటిదై ఉంటుంది. ప్రతి వస్తువు కూడా నాదైనటువంటి తేజస్సులో అల్ప భాగమై ఉన్నది. అందువల్ల నిన్పళ్ళి కట్టిల్ గీజే అంటే అర్థం ఏంటి? నీ యొక్క తేజస్సులో వాళ్ళందరూ ఇమిడిపోయారు. వందు తలై పెయిదోం పళ్ళి కట్టిల్ కీజే,
ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు చూడండి, అహంకారం చేత పౌండ్రకుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. నిన్న చెప్పుకున్నాం మనం. మహాభారతం చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది లోకానికి. దాంట్లో కలియుగంలో రాబోయేటువంటివన్నీ ఒక్కొక్కటి శాంపిల్ చూపించింది. మనకి శాంపిల్ అంటే ఏంటి? దురభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ పెరుగుతారు, దుర్యోధనుని చూపించి. ఏమండి, అలాగే కీచకులు లాంటి వాళ్ళు ఎక్కువ పెరుగుతారు, కీచకుడిని చూపించింది. అలాగే నేనే దేవుణ్ణి అని లోకంలో తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు, పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి వాడిని చూపించి. ఇలాగా అనేక మంది అనేక రకాలైనటువంటి ఉదాహరణలు కలియుగంలో జరగబోయేటువంటి వాటికి చూపించింది మహాభారతం. అలాంటి దాంట్లో వాసుదేవుడు అనేటువంటి ఒకడు ఉన్నట్టు, వాడి పేరు వాసుదేవుడు పెట్టుకున్నాడు. పౌండ్రక వాసుదేవుడు అంటాడు. అదిగో అతనికి విపరీతమైనటువంటి గర్వం వచ్చింది. కృష్ణుడున్న కాలంలోనే వాడు కూడా వచ్చాడు. ఆ కృష్ణుడి కబురు పంపించాట, నువ్వు వాసుదేవుడని పేరు పెట్టుకొని తిరుగుతున్నావుట, అది నా పేరు, నాకు మాత్రమే చెందింది. నువ్వేదో శంఖచక్రాలు గదా పద్మాలు పెట్టుకున్నావుట, ఇవి నావి పెట్టుకుని నువ్వు తిరుగుతున్నావు, డూప్లికేట్గా, నీకు నేను శిక్ష వేస్తాను అన్నాడు అని కబురు పంపించాట కృష్ణుడి దగ్గర. నవ్వుకున్నట్ట కృష్ణుడు, నాయనా నీకెందుకు అంత శ్రమ? వీడు కూడా మరి చతుర్భుజాలు లక్క పెడతలతో చేయించుకొని దాన్ని కూడాను శంఖచక్రాలని లక్క పెడతలో చేయించుకొని వాడు కూడా ఊరేగుతున్నట్టు అలాగే పెట్టుకొని, అన్నా నీకెందుకు రా శ్రమ, నేనున్నాను, నేను చూస్తాను, నీ బాణాలని నీకున్నటువంటి ఆయుధాలని వదిలేయమన్నావు కదా, వదిలేస్తాను, నీ మీదకు వదిలేస్తానని చెప్పి సుదర్శనాన్ని పంపించాట. అతన్ని చంపివారేశాట. అహంకారం అంటారు. మమకారం, అహంకారం, ఈ రెండు కూడా వదిలేసి చిట్ట చివరికి మనం పడవలసినటువంటి స్థానం ఏది అంటే పరమాత్మ యొక్క పాదార విందాలే అని చెప్తూ, నిన్పళ్ళి కట్టిల్ కీజే సంగమిరుపార్ పోల్ వందు తలై పెయ్దోం. వాళ్ళందరూ కూడాను వచ్చి నీ పాదాల దగ్గర చేరారు, మేము చేరాము. వాళ్ళు దేనివల్ల చేరారు? బాణజితులు వాళ్ళు. నీ బాణాలకి ఓడిపోయి వచ్చి చేరారు. మేము దేనికి చేరాము? గుణాలకి ఓడిపోయి చెయ్యాం. ఇద్దరు రెండు రకాలైన వాళ్ళు నీ పాదాల దగ్గర చేరతారు, తప్పదు అన్నారు. వందు తలైపోయేదోం, మేమేంటి నువ్వు ఉండేటువంటి చోటికి వచ్చాం మేము. వాళ్ళనైతే నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ చంపుతావు, వాళ్ళందరినీ వశం చేసుకుంటావు. కానీ మేము నువ్వున్న చోటికి మాకు వచ్చి మేమంతా కూడాను నీ యొక్క పాదార విందాల దగ్గర తలని ఉంచి నిన్ను శరణాగతి చేస్తున్నాం. వందు తలై పెయ్దోం కిణ్గిణివాయి సేద తామరై పూపోలే, అంటే నిన్ను శరణాగతి చేస్తున్నాము అని అర్థం. ప్రపన్నులమయ్యాం, నువ్వు తప్ప మాకు ఇంకొక దిక్కు లేదు. అహమస్య అవరోభ్రాత గుణైరి దాస్యముపాగత అని చెప్పినటువంటి లక్ష్మణస్వామిని అనుసరించేటువంటి వాళ్ళమయ్యాం అని చెప్పుకుంటూ వచ్చి మన అమ్మ కిన్గిణి వాయి సేద తామరై పూపోలే అంటోంది. నీ దగ్గరకు వచ్చాం, నిన్ను శరణాగతి చేశాం, మమ్మల్ని రక్షించవయ్యా. నీ గుణాలకి ఓడిపోయాం కనుక ఒక్కసారి నిద్రిస్తున్నటువంటి ఓ స్వామి, చిన్న గజ్జెలు ఉంటాయి చూసారా కాళ్ళకి, ఈ గజ్జెలు కూడా ఎలా ఉంటాయి? కిన్గిణి వాయి సేద అంటారు. అంటే గజ్జ కొద్దిగా ఓపెన్ అయి ఉంటుంది, లోపల ఏదో రాయో ఏదో ఉంటుంది, అది బయటికి కనిపిస్తూ ఉంటుంది. అలా అన్నమాట. అమ్మ అంటోంది, కళ్ళని నువ్వు తెరవాలి. ఆ కళ్ళని తెరుస్తూ నిద్రలేచేటప్పుడు ఎలా తెరవాలో తెలుసునా? కొద్ది కొద్దిగా కన్ను తెరవాలి. తెరుస్తున్నప్పుడు ఉండేటువంటి ఆ గుడ్డు, ఆ కన్ను తెరిచేటప్పుడు మాకు కిన్గిణి వాయి సేద ఆ గజ్జలాగా ఉండాలి. అలా ఉండేటువంటి రీతిలో చిరుగజ్జల్లాగా ఆ నోళ్లు వికసించినటువంటి ఒక తామర పుష్పంలాగా తెరవాలి. ఎందుకు? ఆయన కళ్ళు తామర పుష్పంలాగా ఉంటాయి కనుక అది తెరుస్తున్నప్పుడేమో ముందు గజ్జలాగా కనిపిస్తుంది, అది బాగా పూర్తిగా తెరుచుకున్న తర్వాత కమలం వికసిస్తున్నట్లుగా ఉంటుంది. అలాంటి విధానంలో నువ్వు కన్ను తెరవాలి అని అంటున్నారు. కిన్గిణి వాయి సేద తామరై పూపోలే. స్వాతంత్ర్యం అనేటువంటిది చేతనుల యొక్క దోష ప్రాబల్యం చేత. పరమాత్మకి స్వతంత్రుడు గనక పరమాత్మ, పరమాత్మ యొక్క దోష ప్రాబల్యం చేత. పరమాత్మ
చేతనులైనటువంటి మనమందరం కూడాను అనేక రకాల దోషాలు చేసేవాళ్ళం కనుక మన యొక్క దోషాల యొక్క ఆధిక్యత చేత భగవంతుని యొక్క నేత్రాలు ముకుళించుకుపోతాయిట, ముడుచుకుపోతాయిట. బాధ, దుఃఖం, కోపం ఇవన్నీ వచ్చి అలా ముడుచుకుపోతాయిట. కానీ నప్పిన్న పిరాటి యొక్క సంబంధం ఉన్నది కనుక ఆ సంబంధం చేత మనం చెప్పుకున్నాం కదండి, అమ్మ అనేక రకాలుగా వాదించి భక్తులను ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షింపచేస్తుందని. అలాగా అమ్మ యొక్క సంబంధం ఉండడం చేత చేతనుల మీద దయ చేత నేత్రాలు వికసింపచేస్తట పరమాత్మ. అయితే చేతనుడి యొక్క అపరాధాలు ఉంటాయి, భగవంతుడి యొక్క నేత్రాలని ముకుళింపజేస్తాయి. శ్రీయస్పతి యొక్క భక్తాపరాధ సహత్వం, అమ్మ సహకారం లేకపోయినా, అమ్మ యొక్క ఇది లేకపోయినా ఆయనకి సహజంగా ఉండేటువంటి భక్తుల యొక్క అపరాధాలని సహించేటువంటి తత్వం కూడా ఉంటుంది కనుక దానివల్ల కూడా నేత్రం అనేటువంటిది వికసించవచ్చు అని అంటున్నారు. అలాగే జీవుల యొక్క కర్మ పారతంత్ర్యం అని, అంటే రక్షించడం శిక్షించడం అనేటువంటిది పరమాత్మకే చెల్లింది, మేము స్వతంత్రులం కాదు, ఆయన ఎలా వినియోగించుకుంటే అలా వినియోగపడాలి అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళకి, అలాంటి తత్వం లేని వాళ్ళ విషయంలో నేత్రాలు ముకుళించుకుంటాయట. ఎప్పుడైతే మనకు ఆ తత్వం కలిగిందో, అంటే నాకు పరమాత్మ తప్ప ఇంకొక దిక్కు లేదు, ఆయనే నాకు సర్వరక్షకుడు అనేటువంటి భావం ఎప్పుడైతే కలుగుతుందో దానికి పారతంత్ర్యం అంటారు. అప్పుడు వికసిస్తాయట పరమాత్మ నేత్రాలు. కనుక అకాలం అవడం చేత ముకిలించినై, ఆర్తధ్వని చేత వికసించినాయి అన్నారు. అలాంటి రీతిలో ఉండేటువంటి కిణిగిణి వాయ్ సైద తామరై పూ పోలే, ఆ పూలాగా సెంగణ్ సిరిచిరిదే ఎమ్మేల్ విజయావో. శంకణ్ అని అంటున్నారు. శంకణ్ అంటే ఎర్రగా ఉండేటువంటి నేత్రాలు అన్నమాట. ఆ నేత్రాల్ని చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అని మనకి చెప్పేటువంటి శృతిని బట్టి చంద్రుడికి చల్లదనం అనేటువంటిది ఉంది. ఎక్కడి నుంచి పుట్టిందట చంద్రుడు? ఎక్కడి నుంచి పుట్టాట? పరమాత్మ యొక్క మనస్సు నుంచి పుట్టాడు. చంద్రుడు ఎలా ఉంటాడు? చల్లగా ఉంటాడు. ఆ చల్లనిదనం మనస్సు నుంచి వచ్చాడు కనుక వచ్చింది. అంటే ఆ మనస్సు కూడా చల్లనైనటువంటిది పరమాత్మది. చక్షో సూర్యో అజాయత, చక్షువుల నుంచి ఆ సూర్యుడు పుట్టాట, ఆయన యొక్క నేత్రాల నుంచి అని శాస్త్రం చెప్తోంది, శృతి చెప్తోంది కదా. అందువల్ల ఆ ఉండేటువంటి నేత్రాల నుంచి పుట్టడం వల్ల అది సూర్యుడు ఎలాగైతే వేడినిస్తాడో అలాగే శత్రువులైనటువంటి వాళ్ళ మీద నీ యొక్క తీక్ష్ణమైనటువంటి చూపులు కూడా పడతాయి అని అన్నారు. శంకణ్, ఇంకోటి ఎర్రగా ఉండడానికి కూడా కారణం వాత్సల్యం అనేటువంటిది కూడా ఒకటి. ఈ కంట్లో ఎర్ర జీర వస్తుంది ఇక్కడ చివరిలో. ఆ ఎర్ర జీర దేనికి వస్తుందిట అని అంటే వాత్సల్యం వల్ల వస్తుందట. ఏమిటండి వాత్సల్యం అంటే? దోష భోగ్యత్వం అన్నాం కదా, దోషాన్ని కూడా భోగ్యంగా భావించగలగటం. మనందరినీ మన దోషాలన్నీ భోగ్యంగా భావించగలిగాడు కనుకనే మనం అందరం జీవించగలుగుతున్నాం భూమి మీద. లేకపోతే అందువల్ల ఆ వాత్సల్యం కలిగినటువంటి వాడు పరమాత్మ అన్నారు. శంకణ్ సిరిచిరిదే ఎమ్మేల్ విజయావో. అందువల్ల ఆ కళ్ళ యొక్క దృష్టి ఏదైతే ఉన్నదో దాన్ని మా మీద పడవేవయ్యా. ఎమ్మేల్ విజయావో, ఆ నీ యొక్క చూపు, పరమాత్మ యొక్క చూపు పడితే చాలుట. నోకుదియేల్ అంటున్నారు, నీ యొక్క చూపుని మా మీద పడవేయి. పడితే ఏమిటండి అవుతుంది? అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి, నీకుండేటువంటి సకల విధ పాపాల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తానన్నాడు. ఇప్పుడు అలా విముక్తి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, రుద్రుడే పార్వతీదేవికి చెప్పినటువంటి ఒక సంఘటన, ఆయన చరిత్ర గురించి చెప్పినటువంటి ఒక సంఘటన ఉంది. ఆ రుద్రుడు పార్వతీదేవితో చెప్పాట, బ్రహ్మ తనని శపించినటువంటి విధానాన్ని చెప్పాట. ఏమని శపించాట బ్రహ్మ? యస్మాత్, ఎందుకు శపించాట అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ
సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఒక కన్యని వివాహం చేసుకోవడం దోషము అని భావించి శివుడికి కోపం వచ్చి ఆయనకున్నటువంటి 5 శిరస్సుల్లో ఒక శిరస్సుని ఇలా గిల్లేశాడు. అంటే ఇప్పుడు వెంటనే ఏమైంది, అతనికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మ అన్నట్ట, అరే నీకు నేనేం అపకారం చేయలేదు, అయినా కూడా నన్నెందుకు నువ్వు ఇలా హింసించావు, నన్ను సంహరించావు ఎందుకు, ఈ విధంగా చేయడం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది అని శపించాడు ఆయన. దానికి ఆ బ్రహ్మగారు శపించినటువంటి మాట చెప్తున్నారు. యస్మాత్ అనపరాధస్య శిరశ్చిన్నం త్వయా మమ తస్మాత్ శాపసమాయుక్త కపాలీత్వం భవిష్యసి అని శపించాడు. నువ్వు కపాలివైపోతావు అన్న. కపాలివైపోతావు అంటే అర్థం ఏంటి, నా శిరస్సుని ఖండించావు గనక ఆ కపాలం ఏదైతే ఉన్నదో అది నువ్వు రోజు భిక్ష పెట్టేటువంటి చేతికి అంటుకుపోతుంది పో, నువ్వు ఆ భిక్ష కపాలంలోనే తీసుకునేటువంటి వాడు అయిపోతావు పో అని శపించాడు. బ్రహ్మహత్యా పాతకం నీకు ఎలా చుట్టుకుంటుంది అని. అప్పుడు శివుడు ఆయన్ని ప్రార్థించట. ఆయన్ని ప్రార్థిస్తే ఆయన అన్నారట, ఎవరైతే నీకు భిక్ష వేసేటప్పుడు నీ చేతికి అంటినటువంటి ఈ కపాలం ఊడి పడిపోతుందో వాళ్ళ వల్లనే నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అని చతుర్ముఖ బ్రహ్మ ఆయనకి వరం ఇచ్చారట. చివరికి మరి తండ్రి కదా, బ్రహ్మ అంటే శివుడికి తండ్రి అవడం వల్ల ఆయన ప్రార్థించడం వల్ల మళ్ళీ దయ కలిగి ఇలా ఇచ్చారట. ఇస్తే ఆయన అందరి దగ్గర భిక్ష పడుతుంటే ఎవరు వేసినా కూడాను ఆ కపాలం అనేటువంటిది భిన్నం కావట్లేదు. ఎలాగా ఇది ఎవరు వేస్తే భిక్ష వేస్తే అవుతుందని తిరుగుతూ గంధమాదన పర్వతానికి వెళ్ళారు. గంధమాదన పర్వతం మీద నరనారాయణులు ఇద్దరు కూడా తపస్సు చేసుకుంటున్నారట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ భిక్ష పట్టారట. నారాయణుడు వచ్చి భిక్ష వేశారట. ఎప్పుడైతే ఆ భిక్ష పడిందో ఆయన అనుగ్రహం చేత, ఆయన చూపు చేత, దానికి శివుడు చెప్తున్నాడు ఇక్కడ పార్వతీదేవికి, విష్ణు ప్రసాదాత్ శుశ్రోణి కపాలం తత్ సహస్రధ స్ఫుటితం బహుదాయాతం స్వప్నలబ్ధ ధనం యథా అన్నారు. విష్ణు ప్రసాదాత్, దేనివల్ల ఇది జరిగింది, నారాయణుడి యొక్క అనుగ్రహం చేత. నారాయణుడి యొక్క అనుగ్రహం చేత ఎప్పుడైతే భిక్ష అందులో వేశారో కపాలం తత్ సహస్రధ 1000 ముక్కలై పడిపోయింది. అందువల్ల నేను ఎంత యత్నం చేశాను ఇది విరిగిపోవాలి. నారాయణుడి యొక్క అనుగ్రహం చేత చిట్ట చివరికి నాకున్నటువంటి ఈ బ్రహ్మహత్యా పాతకం తొలగిపోయింది, ఈ ఉన్నటువంటి కపాలం 1000 ముక్కలైపోయింది. అప్పుడు శివుడు అడిగారట పరమాత్మని, స్వామి నాకు బ్రహ్మహత్యను పోగొట్టావు, నీకు కోటి దండాలు అని సాష్టాంగ నమస్కారం చేసి, అప్పుడు ఆయన సంతోషించి, ఆయన నువ్వేదైనా కోరుకో ఇస్తానంటే, అప్పుడు అడిగారట శివుడు, ఎక్కడైతే ఈ కపాలం అనేటువంటిది పడిపోయి నా బ్రహ్మహత్యా పాతకం పోయింది, ఆ కపాలం పడినటువంటి చోటు నా ఎవరైతే వారికి సంబంధించినటువంటి పితృ సంబంధమైనటువంటి కార్యం చేస్తారో, అలాగే ఆ వాళ్లకు ఉండేటువంటి ఈ సంసారం అనేటువంటి బంధం కూడా పోయి వాళ్ళు తరించేటువంటి ఒక వరాన్ని ప్రసాదించవయ్యా అని శివుడిని అడిగారు. శివుడు అడిగారట పరమాత్మ నారాయణ. అడిగితే అప్పుడు నారాయణుడు తథాస్తు అన్నారట. అందుకనే బదరికాశ్రమంలో అన్నమాట బ్రహ్మ కపాలము అని చెప్పబడేటువంటి ఒక ప్రదేశం, ఆ ప్రదేశంలో పితృ సంబంధమైనటువంటి కార్యం జరుగుతుంది. ఇప్పుడు గయలో పితృ సంబంధమైన కార్యం చేసిన తర్వాత బదరిలో చేయాలి. ఆ బదరిలో అక్కడ చేస్తారు కూడా ఆ విధంగా అన్నమాట. అంటే ఇప్పుడు ఏమైంది, నారాయణుడి యొక్క చూపు పడడం చేత వాళ్ళకు ఉండేటువంటి దోషం పోయింది. అలాగే నోక్కుదియేలు నువ్వు మమ్మల్ని కూడా చూడవయ్యా అని అంటున్నారట. ఇంకొకటి, దూర్వాస మహర్షి దేవర్షి అయినటువంటి ఇంద్రుడికి శాపం పెట్టాడు. సరే, అవి మనం వివరంగా చెప్పుకోవాలంటే సమయం చాలదు, ఇంకా నిన్నటి భాషణలోనే ఉన్నాం కనుక
అందుకని ఆ శాపం పెట్టాడు. ఆ శాపం అనేటువంటిది శ్రీహస్పతి వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షం చేత తీరిపోయింది. అతను స్తోత్రం చేస్తాడులేండి, లక్ష్మీ సంబంధమైనటువంటి స్తోత్రం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి మళ్ళీ ఆ శాపం పోయింది. అలాగే గౌతమ మహర్షి అహల్యకిచ్చినటువంటి శాపం శ్రీరామచంద్రుడి యొక్క పాదరజం చేత పోయింది. దక్షయజ్ఞంలో రుద్రుడు చెడగొట్టినటువంటి దేవతలందరినీ కూడా రుద్రుడికి తోడవడం చేత దక్షుని యొక్క శాపానికి గురయ్యారట దేవతలందరూ. అందులో చంద్రుడున్నాడు, అతను దక్షుడి యొక్క శాప విమోచనాన్ని, మరి నువ్వు శపించావు, ఆ శాపాన్ని మాకందరికీ ఉండకుండా అనుగ్రహించవయ్యా అని ప్రార్థించట చంద్రుడు. ఆ ప్రార్థించినప్పుడు వెళ్ళి చంద్ర పుష్కరిణి అని ఏదో పుష్కరిణి ఉన్నది శ్రీరంగంలో, ఆ పుష్కరిణిలో నువ్వు స్నానం చేస్తే నీకు శాపం పోతుంది అని చెప్పారట. అందుకని అక్కడికి వచ్చి ఆయన స్నానం చేసి పోగొట్టుకున్నారట. అందుకని దానికి చంద్ర పుష్కరిణి అని పేరు శ్రీరంగంలో ఇప్పటికి కూడా. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే ఇంతమందికి ఇన్ని రకాలైనటువంటి దోషాలన్నీ పోయాయి కదా. అందువల్ల నువ్వు గనక నోక్కుదియే, నువ్వు గనక చూసినట్లయితే ఎంగళ్ మేల్ శాపం ఇషందు, మాకుండేటువంటి మా మీద ఉన్నటువంటి పాపం అంతా కూడా నశించిపోతుంది కనుక నువ్వు మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని చూడవయ్యా అని ప్రార్థించారట. ఇంకొకటి, ఈ చూపు వల్ల జరిగేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రమాణం చెప్తారు. జాయమానం హి పురుషం యం పశ్చేద్ మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ సవై మోక్షార్థ సాధక. ఏమిటిడా ఇది అంటే, జాయమానం హి పురుషం, జీవి పుడుతూ ఉన్న సమయంలోనే యం పశ్చేద్ మధుసూదన, అలా పుట్టేటువంటి ఆ జీవిని ఎవరినైతే పరమాత్మ చూస్తారో, అంటే ఆయన యొక్క చూపు వాళ్ళ మీద పడుతుందో, ఆ జాయమానం ఈ పురుషం యం పశ్చేత్ మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ, అతనే సాత్వికుడవుతాడు, అతనే విజ్ఞానవంతుడవుతాడు, అతనే మోక్ష సాధకుడవుతాడు. సవై మోక్షార్థ సాధక అంటే పరమాత్మ యొక్క చూపు పడడం చేతనే వాడు సాత్వికుడుగా జీవనం సాగిస్తాడు. ఆయన చూపులో అంత అద్భుతమైనటువంటి స్థితి ఉన్నది. అందుకనే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి అంటే మనం దర్శనం చేసుకోవడం కోసం కాదు అక్కడికి వెళ్ళాల్సింది, ఆయన చూపు మన మీద పడడం కోసం. ఎందుకు? ఎంగళ్ మేల్ శాపమిషందు, మాకుండేటువంటి మా మీద ఉన్నటువంటి పాపాలన్నీ కూడాను నశించిపోతాయి నీ చూపు పడటం వల్ల. అంటే మనం వెళ్ళి ఆయన్ని సేవించడం వల్ల ఆయనకు ఉపయోగమా, లేకపోతే మనం వెళ్ళి సేవించడం వల్ల మనకు ఉపయోగమా? ఎవరికి ఉపయోగం చెప్పండి, బాగా చెప్పండి, బాగా ఆలోచన చెప్పండి, తొందరపడి. ఎవరికి ఉపయోగం? గట్టిగా చెప్పండి, చెప్పేది అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయనకే ఉపయోగం. మనం వెళ్ళి సేవించుకోవడం వల్ల ఆయనకే ఉపయోగం. ఎందుకు ఉపయోగం అంటారా? మనం ఎన్ని జన్మలు ఆయన నుంచి దూరంగా ఉన్నాం. దూరంగా ఉన్నటువంటి పిల్లవాడు తనకి లభించినప్పుడు ఆనందం ఎవరు పొందుతారు? ఆనవాళ్ళు. అందువల్ల ఆ పరమాత్మకి అబ్బో ఇంతకాలం నుంచి వీడు దూరంగా ఉన్నాడు, ఈవేళ నా దగ్గరకు వచ్చి నన్ను చూడాలని బుద్ధి పుట్టిందే, నన్ను చూడాలని వీళ్ళ బుద్ధి పుట్టింది అని ఆనందపడిపోతాడు ఆయన ఎక్కువ. అదిగో అది అలా అని ఆయనకి ఆనందం కదా మనం వెళ్ళక్కర్లేదు అనుకోకండి. ఆయన చూపు పడడం వల్ల మన పాపాలు పోతాయి, పాపాలు పోతే దుఃఖాలు పోతాయి, కనుక మనకి అది ఉపయోగమే. అవి ఎక్కువ తక్కువలో చెప్పామంతే, కానీ మనకు కూడా ఉపయోగమే. ఎంగల్ మేల్ శాపం ఈషిందు, మన మీద ఉండేటువంటి మా మీద ఉండేటువంటి పాపం అంతా కూడాను పోతుందయ్యా. అందువల్ల కళ్ళు తెరిచి ఒకసారి మమ్మల్ని చూడవయ్యా అని ప్రార్థించారట. అలా ప్రార్థించిన తర్వాత స్వామి కళ్ళు తెరిచారు. తెరిచిన తర్వాత వస్తున్నాను ఉండండర్రా అని లేవబోయారు.
లేవకన్నారు. అదేమిటి ఇప్పుడు దాకా లేవమన్నారు, నిద్రలే అన్నారు, మళ్ళీ లేవద్దంటున్నారేమిటి అని అంటే అప్పుడు అమ్మ అన్నారట, నువ్వు పడుకున్నప్పుడు సౌందర్యాన్ని సేవించాలనుకుంటున్నావు, నువ్వు లేచేటప్పుడు సౌందర్యాన్ని సేవించాలనుకుంటున్నావు, కళ్ళు విప్పేటప్పుడు సౌందర్యాన్ని సేవించాలనుకుంటున్నావు, నువ్వు మంచం దిగేటప్పుడు ఉండేటువంటి సౌందర్యాన్ని, నడిచి వచ్చేటప్పుడు ఉండేటువంటి సౌందర్యాన్ని ఇవన్నీ కూడా సేవించాలని మా కోరికయా. నువ్వు టపుకున అలా అదాటను లేచేసి పరిగెట్టుకుంటూ వచ్చేస్తే ఎలా కుదురుతుంది అది? ఆగాగు, మేము ఎందుకు వచ్చా ఇంత దూరం కష్టపడి? నీకు ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని అణువున కూడాను దర్శించాలని వచ్చాము, క్షణంలో కూడాను ఆ ఆనందాన్ని అనుభవించాలని వచ్చాం. కనుక నువ్వు ఎలా పడితే అలా లేచి రావడానికి కుదరదు, ఉండు అన్నారట స్వామి. అప్పుడు ఆయన పడుకున్నారు. ఎలా లేవాలో చెప్తున్నారట మన అమ్మ. ఇప్పుడు ఇవాల్టి పాశురంలో అదేమిటో పాశురంలోకి వెళ్ళిపోదాం, చూద్దాం. మారిమలై ముజంజిల్ మన్ని కిడందురంగుం சீரிய சிங்கம் அறிவுத்து தீவிழுத்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேருந்துதறி மூறு நிமர்ந்து முழங்கி పురపట్టు పోదరుమా పోలే నీ పూవై పూవన్నా உன் கோயில் நின்றும் இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அருள் ఏలోరెంబావాయ్ అంటున్నారు. మారి మలై ముజంగిల్ మన్ని కిడందుర. ఎలా లేవాలంట నిద్ర అంటే? మారి అంటే వర్షాకాలం. బాగా వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షాకాలం వస్తే ఎవరైనా సరే వెళ్ళి ఒక చోటనే ఉంటారు, తిరగరు. ప్రధానంగా వర్షాకాలం వచ్చినప్పుడు సన్యాసులు, ఎత్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాతుర్మాస్యం అనేటువంటిది ఒకటి దీక్ష పడతారు. కారణం ఏమిటి అంటే బయట తిరగకూడదు కనుక. ఎందుకు తిరగకూడదు అంటే పవిత్రమైనటువంటి స్థానంలోనే అడుగు పెట్టాలి ఎత్తులు. జీవహింస అనేటువంటిది వాళ్ళ వల్ల జరగకూడదు. కానీ వర్షాకాలంలో భూమిలో ఉండేటువంటి పురుగులు, గిరుగులు అన్నీ బయటికి వస్తాయి. అలా వెళ్తూ ఉన్నప్పుడు, సంచారం చేస్తున్నప్పుడు కాళ్ళ కింద పడి చనిపోతాయి కనుక అలాంటి ఆపద వాటికి జరగకుండా ఉండడం కోసమని ఎతులు సంచారం చెయ్యరు. ఒక చోట మాత్రమే ఉండిపోయి వారు జపతపాదులు చేసుకుంటారు, అనుష్ఠానాలతో గడుపుతారు. అలా గడిపేటువంటి మాసాలు 4 వర్షాకాలం. ఎప్పుడంటే అది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ ఉండేటువంటి మాసాలు 4 చాతుర్మాస్యం అంటారు. ఎలా అయితే చాతుర్మాస్యం ఎత్తులకైతే క్షత్రియులైనటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఈ 4 మాసాలు విరోధాలు మర్చిపోతారు. మర్చిపోయి యుద్ధం అనేటువంటిది విరమించేసి ఆనందంతో సాంసారికమైనటువంటి భోగాలన్నీ కూడాను అనుభవిస్తారు. చిట్ట చివరికి వర్షాకాలం పోయిన తర్వాత అప్పుడు వాళ్ళ ప్రతాపాలు చూపిస్తూ ఉంటారు. ఇలాగా ఉండేటువంటి రీతిలో వర్షార్థమష్టౌ ప్రయతే తమాసాన్. అరే ఇతరమైనటువంటి ఇప్పుడు క్షత్రియులు ఎలా చేస్తారు, బ్రాహ్మణులు వాళ్ళ యొక్క కార్యాలు ఆపుకొని ఇళ్లలో అనేక రకాలైనటువంటి అనుష్ఠానాదులతో గడుపుతారు. వైశ్యులు
వాళ్ళకి కావలసిన వర్షాకాలంలో మాటిమాటికి తిరగడానికి ఉండదు కనుక కావలసిన సరుకంతా కూడా ముందే తెచ్చుకొని దాన్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగ రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. వర్షార్థమష్టౌ ప్రయతే తమాసాన్. మరి ఆధ్యాత్మిక పరులైనటువంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా 4 మాసాల కోసం 8 మాసాలు పనిచేయాలి. ఎవరైనా సరే 4 మాసాలు సుఖంగా గడపడం కోసం 8 మాసాలు కష్టపడాలి. 8 మాసాలు కష్టపడకపోతే ఈ 4 మాసాలు సుఖపడలేం. మరి ఎక్కడ కదలటానికి వీల్లేదు. తినాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు కష్టపడింది ఇప్పుడు అనుభవించడానికి యోగ్యత కలిగిస్తుంది అన్నట్లుగా. అలాగే లోకంలో మనుషులే కాదరా, జీవులు, జంతువులు కూడా అదే పని చేస్తాయి. ఆ జంతువులు అనేటువంటి వాటిలో ప్రధానంగా సింహాదులు ఉన్నాయి. సింహాన్ని చెప్తున్నారు, పరమాత్మని సింహంతో పోలుస్తారు. శ్రేష్టమైనటువంటి జంతువు కనుక దాంతో పోలుస్తున్నారు. పోలుస్తూ ఏమంటున్నారు, నువ్వు కూడా మారి మలై ముഴంగిల్, వర్షాకాలం వచ్చింది అని వేటాడడం ఆపేసేసి గుహలో నిద్రించేటువంటి ఒక సింహంలాగా ఉన్నావు. ఆయన పడుకున్నటువంటి ఆ గదిలో ఎలా ఉన్నారట ఆయన అంటే, వర్షాకాలంలో నిద్రిస్తున్నటువంటి ఒక సింహంలాగా ఉన్నారట. అది చెప్తున్నారు అన్నమాట. మారి మలై ముഴంగిల్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మన వాలి సుగ్రీవుడి యొక్క ఇది చెప్పాం. 4 మాసాలు రామచంద్రుడు వాలికి సమయాన్ని ఇచ్చాడు. వాలికి సుగ్రీవుడికి. వాలిని సంహరించిన తర్వాత వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు, మిత్రులయ్యారు. ఎందుకు? ఇద్దరికీ ఒకే రకమైనటువంటి దుఃఖం. సుగ్రీవుడు తన యొక్క భార్యను కోల్పోయాడు, వాలి తీసుకుని అపహరించాడు. రామచంద్రుడు తన యొక్క భార్యను రావణాసుడు అపహరించుకుపోయాడు. ఇద్దరు ఒకే దుఃఖంతో ఉన్నారు, ఇద్దరు మిత్రులయ్యారు. మిత్రులైన తర్వాత ఒకరి దుఃఖాన్ని ఒకరు పోగొట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. అందులో మొట్టమొదట శ్రీరామచంద్రుడు ఆ సుగ్రీవుడికి ఉండేటువంటి దుఃఖాన్ని పోగొడుతూ వాలిని సంహరించాడు. అప్పుడు వర్షాకాలం వచ్చింది. అన్న, వర్షాకాలం వచ్చింది కదా, ఇప్పుడు నువ్వేం చేయలేవు, అందుకని సుఖంగా సుఖాలు అనుభవిస్తూ జీవించు. 4 మాసాలు అయిపోయిన తర్వాత నువ్వు తప్పనిసరిగా వచ్చి నా కార్యాన్ని పూర్తి చేయి అన్నాడు రాముడు. అలాగే అన్నాడు సుగ్రీవుడు. వెళ్ళిపోయి 4 మాసాలు కాదు, ఆ తర్వాత కూడా సుఖాన్ని అనుభవిస్తూ మర్చిపోయాడు రాముడికి ఇచ్చినటువంటి మాట. అప్పుడు శ్రీరామచంద్రుడు అతన్ని పంపించారట. ఎవరిని? మన లక్ష్మణస్వామి. వెళ్ళవయ్యా, వెళ్ళిరా, వెళ్ళి చెప్పిరా అన్నాడు. ఏం చెప్పమంటావు? నచ సంకుచిత పంథా ఏన వాలీహతో గత. ఈ మాట చెప్పిరామన్నాడు. ఏమిటండి ఈ మాట అర్థం అంటే, ఓయ్ సుగ్రీవా, నీ అన్న వాలి వెళ్ళినటువంటి ఆ మృత్యు మార్గం ఇంకా మూయబడలేదు, తెరుచుకునే ఉన్నది, గుర్తుపెట్టుకో అని ఒకసారి జ్ఞాపకం చేసిరా అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇచ్చినటువంటి మాటని తప్పుతున్నావు, నాకు నువ్వు సహకారం చేస్తానన్నావు, అదిగో ఆ ఇచ్చినటువంటి మాట తప్పుతున్నావు కనుక వాలి వెళ్ళినటువంటి మార్గంలోని నువ్వు కూడా వెళ్ళవలసి వస్తుంది, మృత్యు మార్గంలో అని హెచ్చరిక చేసిరమ్మన్నాడు. లక్ష్మణస్వామి కూడా వచ్చి చేశాడు. ఆయన గుహలో నివసించేది. ఆ గుహలో ఉన్నటువంటి అతను ఒక్కసారి ఇతను గర్జించేటప్పటికే ధనుష్టంకారం చేసేటప్పటికే ఉలిక్కిపడి ఎగిరి పడ్డాడు పాపం. తర్వాత తార వచ్చింది, ఆయన శాంతింపజేసింది. తర్వాత ఇతను ప్రయత్నం ప్రారంభించాడు అనుకోండి. వర్షాకాలంలో ఇలా ఉంటారు. అంటే సకల జీవులు కూడాను ఇతరత్ర కార్యాలని వదిలేసి బ్రతుకుతారన్నమాట. అలాగే ఇక్కడ ఒక సింహం వేట ఆపేసి దాంట్లో పడుకుంటుంది. అలాగే నువ్వు కూడా ఉన్నావయ్యా. మారి మలై ముഴంగిల్ మన్నిక్కిడందురంగుం. మన్నిక్కిడందు అంటే మలై ముഴంగిల్ అంటే పర్వత గుహలో అని అన్నారు. సింహం అనేటువంటిది పర్వతానికి ఒక ఆభరణంలాగా ఉంటుందట, ఒక ఆభరణంలాగా. ఇక్కడ ఈయన కూడా సింహం ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ నప్పిన్నై కొంగై మేల్ అంటే పర్వతాల్లాగా ఉండేటువంటి నప్పిన్న యొక్క వక్షస్థలం మీద శయనించిన వాడు, అందుకని ఒక సింహంలాగా పోలుస్తున్నారట. మన్నిక్కిడంద్
అమరి పడుకున్నటువంటి వాడు అన్నాడు. అమరి పడుకోవడం అంటే సింహం నిద్రిస్తున్నా దాని యొక్క శౌర్యం కనిపిస్తుందట, మేల్కొన్నా కనిపిస్తుందట. అలా బల గర్వం చేత ఎవ్వరికీ కూడా భయపడకుండా ఆ పర్వతానికి ఇది ఒక శిఖరమా అన్నట్లుగా పడుకొని ఉండేటువంటి సింహంలాగా నువ్వు కూడా ఉన్నావయ్యా. కిడందురంగు, పరుండి నిద్రించేటువంటిది, పడుకొని నిద్రించేటువంటి అని అంటున్నారు. అంటే యథార్థంగా సింహంతో పోలుస్తున్నారు, కానీ సింహం యొక్క నిద్ర మాత్రం పరమాత్మది కాదు. ఎందుకు? అది తమో గుణం వల్ల వచ్చినటువంటి నిద్ర. కానీ పరమాత్మ యొక్క నిద్ర యోగ నిద్ర కనుక దానికి దీనికి సంబంధం లేదు, కానీ నిద్రతో పోలుస్తున్నారు అంతే. అందువల్ల ఈ సింహము తమో గుణ సంబంధమైనటువంటి నిద్రలో ఉన్నది, కానీ కృష్ణుడు మాత్రం నిద్ర తనని విడిచి బ్రతకలేకపోవడం వల్ల నిద్రిస్తున్నాడు. మరి లోకంలో ఏ జీవి కూడా నిద్ర కూడా పరమాత్మని వదిలి బతకలేదు కదా. అందుకని నిద్ర ఆయన్ని ప్రార్థిస్తే సరేరా అని స్వీకరిస్తారట. ఆయన కోపం ఆహారయే తీవ్రమని రామాయణంలో చెప్తారు. కోపం అనేటువంటి గుణాన్ని కూడా తాను తెచ్చుకుంటాడు. తీవ్రమైనటువంటి కోపాన్ని అవసరమైనప్పుడు తెచ్చుకొని మళ్ళీ వదిలేస్తాడు. అలాగే నిద్ర అనేటువంటిది కూడా వచ్చి ప్రార్థిస్తే సరేరా అని స్వీకరించేటువంటి తాను దాన్ని వదిలేస్తాడట మళ్ళీ. అయితే అలా ఉండేటువంటి కిడందురంగుం, పరుండి నిద్రపోయేటువంటి, మళ్ళీ ఉరంగుం సీరియసింగం, ఆ పడుకున్నటువంటి సీరియసింగం శ్రేష్టమైనటువంటి సింహంలాగా, అంటే వీరత్వం కలిగినటువంటి సింహంలాగా ఉన్నావు అన్నారు. అంటే అర్థం ఏంటి? నిద్రిస్తున్నటువంటి సింహాన్ని చూస్తే క్షుద్రమైనటువంటి జంతువులు ఉంటాయి కదా, అవి ఆనందపడిపోతాయి. ఎందుకు? సింహం బయటికి రావట్లేదు, మనల్ని చంపట్లేదు. అలాగా నిద్రిస్తూ ఉన్నటువంటి క్షుద్రమృగాల్ని చూస్తే భయపడి చచ్చిపోయేటువంటి వీరలక్ష్మితో కూడుకున్నటువంటి సింహం, అంటే అవన్నీ కూడా మళ్ళీ అది బయటకు వచ్చిందంటే చూసేటప్పటికీ ఇవన్నీ కూడాను పరుగులు పెట్టిపోతాయి, భయపడిపోయాయి అన్నమాట. అలాంటి సింహం అన్నమాట. నిద్రకాలికమైనటువంటి సౌందర్యం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకని నువ్వు సింహంలాగా నిద్రిస్తున్నావు, కానీ సింహాన్ని నిద్రిస్తున్నా చూడ్డానికి ఎవరైనా సాహసిస్తారా? కానీ నిన్ను చూడ్డానికి మాత్రం మేము సాహసిస్తున్నాం. నిన్ను చూడాలనుకుంటున్నాం. నువ్వు నిద్రపోతుంటే కూడా చాలా అందంగా ఉంటావుట స్వామి, నువ్వు లేస్తున్నప్పుడు అందంగా ఉంటావుట, మరి అందాలన్నీ సేవించాలి కదా అని అంటారనమాట. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు ఉంటారు, పిల్లలు పాలిస్తుంది అమ్మ, పాలిచ్చిన తర్వాత హాయిగా నిద్రపోతాడు. అలా పడుకునేటువంటి పిల్లవాడిని చూసి ఎన్నిసార్లు ముద్దులు పెడుతుందో తల్లి, ఆ నిద్రాకాలికమైనటువంటి సౌందర్యాన్ని చూసి. అలాగా ఇక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క అందమైనటువంటి ఆ నిద్రను చూసి చాలా ఆనందంగా ఉంది, నిద్రా సౌందర్యం ఇదని ఆనందపడిపోయారట. సీరియసింగం అన్నారు. ఇక్కడ శ్రేష్టము అని పేరు అర్థం అన్నమాట. సీరియం అంటే శ్రేష్టము అంటే రాజ అనేటువంటి పదానికి పర్యాయ పదం, రాజు అన్నమాట. శ్రేష్టమైనటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజు సీరియసింగం. ఇక్కడ మరి సీరియ అంటే రాజు అన్నారు. రాజు అనే పదానికి అర్థం ఏంటంటే శ్రేష్టమైనటువంటిది అన్నమాట, అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు అన్నారు. మరి ఇది రాజు అంటున్నారు కదా, దీనికి ఎవరు పట్టాభిషేకం చేశారండి? మరి సింహరాజు అంటున్నారు కదా, మృగాలకి రాజు అంటున్నారు, దీనికి ఎవరు పట్టాభిషేకం చేశారు అని అడిగితే స్వభావ సిద్ధమైనది అన్నారు. సింహానికి ఎవరు పట్టాభిషేకం చేయలేదు. సింహాన్ని చూస్తే జంతువులన్నీ ఎందుకు పరిగెడతాయి? భయం. ఒక రాజును చూసి మిగిలిన వాళ్ళందరూ భయపడినట్లుగా. అది ఎలా వచ్చింది? తన సహజమైనటువంటి గుణం వల్లనే వచ్చింది. అలాగే పరమాత్మకు కూడా ఆ విధమైనటువంటి సహజమైనటువంటి రీతిలోనే ఆ అద్భుతమైనటువంటి స్థితి వచ్చింది అన్నారు. అందువల్ల సీరియసింగం అరివుత్తు తీవజత్తు, ఎలాగైతే ఆ శ్రేష్టమైనటువంటి సింహం వేళ కాగానే వికసించినటువంటి పువ్వులాగా, కాలం వచ్చినప్పుడు
ఆ పువ్వు దానంతనేది అలా వికసిస్తుంది. అలాగే కాలం అనేటువంటిది లేపడం వల్ల నీ యొక్క నేత్రాలు కూడా అలా వికసించాలి అని మేము కోరుకుంటున్నాం. కాలే సంసతి యోగ్యతాం అని శాస్త్రం చెప్తోంది కదా. మరి అంటే సృష్టి మొదలైనటువంటి కార్యాలు చేయవలసినటువంటి కాలం వచ్చి సమీపించినప్పుడు ఆ కాలమే నిన్ను నిద్రలేపుతుంది కదా స్వామి. అదిగో అలాగే నువ్వు పడుకున్నటువంటి ఈ కాలంలో నిన్ను ఆ కాలం అనేటువంటిది నిద్రలేపితే అంటే ఈ కాలం వచ్చినప్పుడు పువ్వు వికసించినట్లుగా ఈ కాలం అనేటువంటి కాలపురుషుడు నిన్ను నిద్రలేపితే నువ్వు కూడా అలాగా వికసించిన ఆ పువ్వు వికసించినట్టు నీ నేత్రాలు కూడా తెరుచుకోవాలి అని అంటున్నారట. ఎలా వికసిస్తుంది? ఎప్పుడైనా పువ్వు వికసించేప్పుడు చూసారా? మనం చూడలేము. మనం చూద్దాం అనుకున్నా కూడాను అది రహస్యంగా జరిగిపోతుంది, విచిత్రంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అందుకనే ఈ మధ్యకాలంలో ఈ మధ్య అంటే చాలా కాలం నుంచి అనుకోండి, అడవుల్లోకి వెళ్ళిపోయి అదేదో మన కళ్ళకి కనిపించకుండా జరిగేటువంటివన్నిటినీ కూడాను తెలుసుకోవాలని కెమెరాలు పెట్టి వాటిని తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఎందుకు? మనిషికి జిజ్ఞాస ఎక్కువ, తెలుసుకోవాలి ఏదో అది ఎట్లా జరుగుతుంది. అలాగా ఆ పువ్వు వికసించినట్టుగా మేల్కొనాలి. తీవిజత్తు అంటే ఇప్పుడు సింహము, మీరు సింహాన్ని చూడలేరు అనుకోండి, సపోజ్ అనుకుందాం. మన ఇంట్లో పిల్లిని చూడొచ్చు కదా. పిల్లి చేస్తే చేష్టలన్నీ సింహం చేస్తుంది. ఏమిటి ఆ పిల్లి ఏం చేస్తుంది? మీ ఇంట్లో ఎప్పుడైనా ఇప్పుడంటే గ్యాసులు వచ్చాయనుకోండి, ఇంతకుముందు కట్టెల పొయ్యిలు ఉండేవి కదా. ఈ కట్టెల పొయ్యి ఉన్నప్పుడు ఆ కట్టెలన్నీ తీసేసి నిప్పంతా తీసేసిన తర్వాత పిల్లి వెళ్ళి దాంట్లో పడుకునేది. దాంట్లో వెచ్చగా ఉంటుందని పడుకుంటుంది. ఆ పడుకున్నటువంటి ఆ పిల్లి ఎప్పుడైనా సరే నిద్ర మేలుకున్నప్పుడు మీరు చూడండి, అది లేచిన తర్వాత ఏం చేస్తుందో సింహం అదే చేస్తుంది. అదేంటో విందామని ఒక్కొక్కటి వినిపిస్తున్నారు. తీవిజత్ ఒకసారి కళ్ళు తెరుస్తుంది. తెరవగానే ఎలా ఉంటుందిట? అగ్ని కణాలు పడుతున్నట్లుగా ఉంటుందిట. సింహం ఒక్కసారి నిద్రలేచి అలా చూసిందంటే అలా భయంకరంగా ఉంటుందిట. కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఎర్రనైనటువంటి ఆ కళ్ళల్లో నుంచి నిప్పు పడుతుందా అన్నట్లుగా ఉంటుందిట. అది ఆ పరమాత్మ యొక్క కన్నులు కూడా అలాగే ఉంటాయట కోపం వచ్చినప్పుడు. ఎందుకు దీనికి కోపం? ఎందుకు? నిద్ర లేవగానే ఆకలేస్తుంది. అంతకాలం కూడా పడి ఉంటుంది కదా, మరి ఆకలి వేస్తుంది. ఆకలి వేసిన వాడికి ఏమొస్తుంది? అది దొరక్కపోతే కోపం వస్తుంది. అదన్నమాట. ఆ ఆకలికి ఒక్కసారి కళ్ళల్లో నుంచి నిప్పురవలు పడుతున్నాయా అన్నట్లుగా చూస్తూ అది ఒక్కసారి చూస్తుందట. అలాగే మనకు నరసింహస్వామి కూడా హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసంగా వచ్చినప్పుడు ఎంత క్రోధంతో వచ్చారు. ఆయన కళ్ళు ఎర్రబడిపోయి పెద్దగా గాండ్రిస్తూ ఆ గాండ్రింపు ఆగక లోకాలన్నీ కూడాను దద్దరిల్లిపోతున్నాయట, గడగడ వణికిపోతున్నాయట. ఆ సమయంలో ఎవరు శాంతపరుస్తారు అని అర్థం కాక దేవతలందరినీ తోశారట. వాళ్ళందరూ భయపడిపోయారు. ఆఖరికి లక్ష్మీదేవిని తోశారు. ఆవిడ భయపడిపోయింది. బాబోయ్, ఇంతకాలం నుంచి సంసారం చేశాను కానీ ఎప్పుడు ఇంత భయంకరమైన రూపం చూడలేదు, మా ఆయనేనా అని నాకు అనిపిస్తోంది, నేను మాత్రం దగ్గరికి వెళ్ళలేను అని భయపడిపోయిందిట. అప్పుడు ఎవరి వల్ల అయితే ఇలా అయ్యాడో ఆయన్నే పంపించాలని చతుర్ముఖ బ్రహ్మ ప్రహ్లాదుని పంపించాట. ఆ ప్రహ్లాదుడు వెళ్ళి ఆయన్ని శాంతపరిచాట. అంత తీవ్రమైనటువంటి కోపం, లోకాలే గడగడలాడిపోతాయట అని చెప్తారు. అలాగా తీవిజత్తు అగ్నికణాలు పడుతున్నట్లుగా చూసి అన్నారు. సీరియ సింగం అరివుత్తు తీవిజత్. ఆ శ్రేష్టమైనటువంటి సింహం మేల్కొని కళ్ళు తెరిచి ఒక్కసారి ఆ భయంకరంగా అంటే కోపంతో చూసినటువంటి చూపులాగా నువ్వు కూడా నిద్రలేచి అందమైనటువంటి ఆ కళ్ళని తెరిస్తే, నిద్రపోతున్నప్పుడు నిద్ర లేచారనుకోండి కళ్ళు ఎర్రపడతాయి బాగా. ఆ ఎర్రపు ఎట్లా అనిపిస్తుంది? ఏమిట్రా అది చింత నిప్పుల్లాగా అంటారు వారు. అలా అనమాట, అలా అది అంటోందన్నమాట ఇక్కడ అమ్మ. అందువల్ల ఆ విధంగా ఉండేటువంటి రీతిలో లేచి
వేర్మయిరి పొంగ, వేరి మయిర్ పొంగ అన్నారు. అంటే జాతికి తగినటువంటి పరిమళంతో, సింహం ఉన్నదనుకోండి, నిద్రలేచిందనుకోండి, అలా చూసిన తర్వాత ఒకసారి దానికి జూలు ఉంటుంది. ఆ జూలు కూడా గొప్పగా పరిమళిస్తుందట, ఆ జాతికి తగినటువంటి పరిమళం. ఆ పరిమళంతో కూడుకున్నటువంటి మెడ మీద ఉండేటువంటి కేశాలన్నిటినీ కూడాను అది ఒక్కసారి నిద్ర లేచేటప్పటికే లేచి నిలబడతాయిట, అవన్నీ నిక్కపొడుచుకుంటాయన్నమాట. అలాగా వేరి అంటే పరిమళము అన్నారు. ఎందుకు ఆ పరిమళం ఎందుకన్నారు? ఇక్కడ పరిమళ శబ్దం ఎందుకు వచ్చింది అంటే పరమాత్మకి పరిమళం అని పేరు ఉన్నది. ఆయనకి సర్వగంధ అని వేదం చెప్తుంది. ఆయన లోకంలో ఉండేటువంటి గంధవత్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సారాన్నంతటిని తీసినా కూడా పరమాత్మ నుంచి వచ్చేటువంటి ఆ గంధంలో అణుమాత్రం ఉంటాయట. అంతటి సర్వగంధ అని పేరు కలిగినటువంటి వాడు కనుక ఇది ఏమంటుంది, గంధత్వం అనేటువంటిది ఇక్కడ ఆయన యొక్క సౌందర్యాన్ని చూపించేటువంటిది అని అన్నారు. వేర్మయిరి పొంగ, ఆ ఉన్నటువంటి ఒక్కసారి ఆ జూలు ఉంటుంది చూసారా, అది నిక్కబొడుచుకుంటాయి. నిక్కబొడుచుకోకపోయినా ఒకసారి అలా విదిలిస్తుంది. చూడండి మీరు, ఆ ఉన్నటువంటి పిల్లి దాంట్లో నుంచి లేచిన తర్వాత ఒకసారి అలా విదిలిస్తుంది. ఎందుకు విదిలిస్తుంది? దాంట్లో ఉన్నటువంటి దుమ్ము మట్టి అంతా కూడా దానికి జుట్టుకి చేరుతుంది కనుక ఒకసారి అలా విదిలిస్తుంది. అలా విదిలిస్తుందట. ఎప్పాడు పేరుందుదరి, అలా విదిలించిన తర్వాత 4 దిక్కులందు కూడాను తన యొక్క శరీరాన్ని చాచి కదిలిస్తుందట. చూడండి, పిల్లిని చూసారా, పులిని చూసారా లేదు తెలియదు, కానీ పిల్లిని చూసుంటారు కనుక గుర్తు చెప్తున్నాము. ఆ పిల్లి నిద్రలేచిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది, 4 దిక్కులకు కూడాను ముందు కాళ్ళు ముందుకి వెనక్కాళ్ళు వెనక్కి పెట్టి సాగుతుంది. అలా ఎప్పాడు పేరుందుదరి, పేరుందు అని 4 దిక్కులకి శరీరాన్ని చాచి కదిలిస్తుందట. ఉదరి, ఆ ఉన్నటువంటి నిక్కబుడుచుకున్నటువంటి జుట్టుని ఒకసారి కదిలించి ధూళినంతటినీ దులుపుకుంటుందిట. నువ్వు కూడా నిద్రలేచేప్పుడు ఇలా ఉండాలయా అని చెప్తున్నారన్నమాట. మూరని మరందు, అలా లేచిన తర్వాత ఏం చేస్తుందట, ఒకసారి గర్జిస్తుందిట. శరీరాన్ని ఒక్కటిగా సాగదీసి బాగా సోమరితనాన్ని అంతటి పోగొట్టుకుంటుంది. అలా లేవాలి నువ్వు కూడా అన్నారు. 4 దిక్కులందు చూస్తూ ఉండాలి, ధూళిని దులుపుకోవాలి. అలాగే నీ ముందు కాళ్ళు ముందుకి వెనక్కి కాళ్ళు వెనక్కి చాచి, ఎందుకు చాస్తుందండి అలాగా? బద్ధకం వదిలించుకోవడానికి. మనుషులు కూడా చేస్తారు. మనుషులు ఏం చేస్తారు, నిద్ర లేచిన తర్వాత అంటారు కదా, అంటే ఎందుకు చాస్తున్నారు అలాగా? బద్ధకంతో పోవడం కోసం అన్నమాట. అలాగే చాస్తాయి అన్నమాట. అవి కూడా అలా పోగొట్టుకుంటాయట. సోమరితనాన్ని వదిలేసి ముషంగి గర్జిస్తాయట పెద్దగా. ఎందుకు గర్జిస్తాయి? క్షుద్రమైనటువంటి మృగాలన్నిటికీ కూడా వినేట్లుగా, అవి చచ్చేట్లుగా అన్నమాట పెద్దగా అరుస్తాయి. ఇక్కడ అరుపేలా కావాలి, ఆయన ఒక్కసారి అలా అరిచేటప్పటికే బయట ఉన్నటువంటి స్త్రీలైనటువంటి వీళ్ళందరూ కూడాను అబ్బా కృష్ణుడు లేచాడు అనే ఆనందంతో అవేమో పరిగెట్టి పారిపోతాయి. ఇక్కడున్న వీళ్ళేమో కృష్ణుడు అరవటంతో ఆనందం పొందుతారు. ఓ కృష్ణుడు నిద్ర లేచాడు, ఇంకా చాలు మన ప్రయత్నం ఫలించింది అని ఆనందపడేటువంటి రీతిలో చేస్తారు. మురంగి, అలాగా అంటే అర్థం ఏంటి? కృష్ణుడి యొక్క గర్జన శత్రువులకేమో భయాన్ని కలిగిస్తుంది, భక్తులకేమో ఆనందాన్ని కలిగిస్తుంది అని అర్థం. అలాగే పురపట్టు పోదరమా పోలే, ఆ సింహం ఎలాగైతే అలా లేచి గర్జించి బయటికి వస్తున్నట్లుగా అన్నమాట, వెడలుతున్నట్టుగా. అంటే సింహం ఎలాగైతే అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా అలా బయటికి వస్తుందో అలా నువ్వు కూడా రావాలి, ఒక సింహంలాగా నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత నువ్వు ఇలా సాగు తీసుకొని నీ బద్ధకాన్ని అంతటిని వదిలేసుకోవాలి. అక్కడి నుంచి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒకసారి గర్జించి నెమ్మదిగా బయటికి రావాలి. నీ పువ్వై పువ్వన్నా,
నువ్వు నల్లని అతసీ పుష్పం లాంటి తిరుమేని కలిగినటువంటి వాడివి. అంటే అసతి పుష్పం అనేటువంటిది నల్లగా ఉంటుంది. ఆ నల్లని పుష్పంతో పోల్చినటువంటి శరీరం అన్నమాట ఆయన. అందువల్ల నీకు కూడా అలాంటి శరీరం కలిగినటువంటి వాడివి అని అంటున్నట్ట. ఉన్ కోయిల్ నిండ్రు, అలాంటి అందమైనటువంటి శరీరంతో నీ యొక్క శయన గృహం ఏదైతే ఉన్నదో ఆ గృహం నుంచి బయటికి రావాలి. అంటే నువ్వు మమ్మల్ని లోపలికి రమ్మని మాత్రం అనకు అన్నట్ట. ఎందుకని? మేము నీ నడకల సౌందర్యం చూడ్డానికి వచ్చాం. మమ్మల్ని ఏం కావాలరా లోపల రండి అని మాత్రం అనకు. నువ్వు బయటికి రా. నువ్వు వచ్చేటప్పుడు నీ నడకల సౌందర్యం ఏంటండి? నడకల సౌందర్యం ఆయనకి విష్ణు సహస్రనామాల్లో ఈ సంబంధమైనటువంటి ఒక పేరు ఉన్నది. చతుర్గతి అని పేరు. 4 రకాలైనటువంటి గతులు ఉన్నాయట, నడకలు ఉన్నాయట. ఏంటిట అవి అంటే గజగమనం, సింహగమనం, శార్దూలగమనం, అలాగే వృషభగమనం. 4 రకాల నడకలట. చాలా అందమైనటువంటి నడకలట. అబ్బో, ఆ నడకలు చూసిన వాళ్ళందరూ వ్యామోహితులు అవుతారట. అంటే వృషభం ఎలాగైతే ఆంబోతు ఎలాగైతే నడుస్తుందో, ఆబోతు ఎప్పుడు కూడా నడకలో దానికి గర్వం కనిపిస్తుంది. ఆంబోతు నడిచేటప్పుడు చూసారా, గర్వం కనిపిస్తుంది దాంట్లో. మదగజం నడుస్తున్నప్పుడు చూసారా, మదగజంలో హోదా కనిపిస్తుంది. అలాగే పెద్ద పులి నడుస్తున్నప్పుడు కూడా హోదా కనిపిస్తుంది. సింహం కనుక నడుస్తుంటే అద్భుతమైనటువంటి తేజస్సు కనిపిస్తుంది. తేజస్సు అంటే ఏంటి? శత్రువుల్ని నిర్భయంగా నిస్సహాయంగా జయించగలను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తేజస్సు దాంట్లో కనిపిస్తుంది. ఇలాంటి నడకలు పరమాత్మలు ఉన్నాయట. ఆయన నడుస్తున్నా కూడాను ఇవన్నీ కనిపిస్తాయట. ఇలాంటి అందమైన నడకలు మనకి శ్రీరామాయణంలో మనం మొట్టమొదటి రోజు చెప్పుకున్నాం. ఇది కూడా ధ్వన్యర్థ ప్రధానమైనటువంటి కావ్యము. పైన ఒక అర్థం కనిపిస్తుంది, వెనకాల ఇంకో అర్థం కనిపిస్తుంది. అదిగో ఆ రామాయణం ఎలాంటిదో ఇది కూడా అలాంటిది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అర్థాన్ని బట్టి ఇది తెలుసు. రామాయణం కూడా అలాంటిది అంటానికి ఉదాహరణ చూడండి. ఈ నడకల సౌందర్యానికి సంబంధించి ఏమిటి అంటే, శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళుతున్నాడు. వెళుతూ ఉంటే లక్ష్మణస్వామి నేను కూడా వస్తానన్నా, నన్ను కూడా తీసుకొని వెళ్ళిపో అన్నాడు. లేదు లేదు నాన్న, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు ఉండిపో ఇక్కడ. ఎందుకంటే తండ్రి గారిని తల్లుల్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, నేను వెళుతున్నాను కనుక ఉండమన్నాడు. కాదు కూడదన్నాడు, గొడవ చేశాడు అనుకోండి. మొత్తం మీద ఎలాగైతే రామచంద్రుడిని ఒప్పించాడు. ఒప్పుకున్నాడు రామచంద్రుడు. చివరికి తల్లి దగ్గరికి పరిగెట్టాడు. సుమిత్రమ్మ కదా మరి, ఆ సుమిత్ర దగ్గరికి వెళ్ళాడు. సుమిత్ర దగ్గరికి వెళ్ళి సుమిత్రని, అమ్మ నేను వెళ్ళొస్తానన్నాడు. ఎక్కడికి రా నాన్న? అదిగో అన్నగారు వనవాసానికి వెళుతున్నారు కదా, అన్నగారితో పాటు నేను కూడా వెళుతున్నాను. అబ్బా నిజంగానా అడిగింది. అవునమ్మా వెళ్ళిరా నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏమండి ఎవరైనా పంపిస్తారా అడవులకి? అరే నీకేం కర్మరా, అతనికి ఏదో అడవులకు వెళ్ళి ఆ దుఃఖాలు అనుభవించవలసి వస్తే నువ్వెందుకు వెళ్ళాలి? నువ్వు సుఖంగా ఇక్కడ ఆనందాన్ని అనుభవించు, నువ్వెందుకు వెళ్ళాలి అని తల్లి అరుస్తుంది. ఇంకా పైగా సుమిత్ర ఏమన్నదో తెలుసండి, సృష్టస్త్వం వనవాసాయ, నిన్ను పుట్టించిందే నేను వనవాసం కోసం రా అన్న. ఎవరైనా తల్లి కోరుకుంటుందండి? ఒరే పుట్టిన తర్వాత నువ్వు అడవులు పాలవ్వాలని కోరుకుంటుందా? ఇదేమిటండి సుమిత్రం ఇలా కోరింది? పైకి అలా కనిపిస్తున్న అర్థం ఇది. ధ్వన్యర్థం ఒకటి ఉన్నది. ఏమిటా ధ్వన్యర్థం? సృష్టస్త్వం వనవాసాయ, త్వం నిన్ను నేను సృష్టించాను. నువ్వు సృష్టింపబడింది దేనికి అంటే వనవాసం కోసమే. వనం అంటే ఇక్కడ పరమాత్మ. ఇది ఎవరు చెప్తున్నారు వనం అని పేరు ఆయనకి అంటే ఉపనిషత్తులు చెప్తున్నాయి. భగవంతుని యొక్క ఉపాసన విద్యలు ఉన్నాయి. ఆ ఉపాసన విద్యలలో ఒక విద్య ఇది. ఏమని చెప్తోంది ఇందులో? తద్ధి తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం అని చెప్తోంది.
ఆ తత్ అని చెప్పబడేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతనికి వనం అని పేరున్నది. ఆ వనస్వరూపుడిగా పరమాత్మని ఆరాధించండి, ఉపాసించండి అని. అంటే వనం అని పేరు ఎవరికి? పరమాత్మకి. అందుకనే మనం నైమిషారణ్యం అని వెళుతూ ఉంటాం, అక్కడ వన రూపంలోనే పరమాత్మ ఉన్నారు. అందుకనే అక్కడ ఎవరండి ఆరాధించదగిన వారు? వృక్షాలే. వనస్వరూపంగా పరమాత్మ ఉన్నారు కనుక వృక్షాలని మనం ఆరాధన చేస్తాం. అలాగా వనమని పేరు పరమాత్మకి. సృష్టస్త్వం వనవాసాయ అంటే అర్థం ఏంటి? నిన్ను నేను పుట్టించింది కారణం దేనికి అని అంటే వనంతో నివసించడం కోసమే. అంటే రాముడితో నివసించడం కోసమే. నువ్వు అయోధ్యలో ఉండి ఏం చేస్తావు? రాముడు వనవాసానికి వెళుతుంటే కనుక రాముడితో నువ్వు నివసించడం కోసమే నిన్ను సృష్టించాను కనుక నువ్వు రాముడితో పాటు వెళ్ళవయ్యా అని చెప్పిందనమాట అక్కడ. సరేనమ్మా, చాలా సంతోషం అన్నాడు. ఆనందంగా బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే అప్పుడు అమ్మ మళ్ళీ పిలిచిందట. ఓయ్ ఓయ్ జాగ్రత్త అన్నదట. ఏమిటమ్మా? రామే ప్రమాదం మాకార్షి అన్నది. రామచంద్రుడికి ప్రమాదం చేయబోకు సుమా అన్నది. అదేమిటమ్మా? నేను భవాంస్తు సహ వైదేహ్యా గిరిశానుసురంస్యతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదస్యతే అని నువ్వు సీతమ్మతో కలిసి అలా వనాల్లోనూ లేకపోతే నదుల్లోనూ నదుల తీరాల్లోనూ పర్వతాల్లోనూ తిరుగుతూ ఉంటే నీకు కావలసినటువంటి సర్వవిధ కైంకర్యాలు సర్వకాల సర్వావస్థల్లో నేను చేయడానికి వస్తున్నానని వెళ్తుంటే నేను ఆయనకి ప్రమాదం ఎందుకు చేస్తానమ్మా? అర్థం కాలేదు. అదిగో ఇక్కడ ప్రమాదం అనేటువంటి అర్థాన్ని వినాలి మనం. ప్రమాదం అనేటువంటి పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. మన భాషలో మనం తెలుగులో ప్రమాదం జరిగింది అంటే ఏమంటాం? యాక్సిడెంట్ అయిందని కదా, ప్రమాదం జరిగింది. అదే తమిళంలో ప్రమాదం అంటే ఏమిటి? రొంబ ప్రమాదం అంటారు. రొంబ ప్రమాదం అంటే చాలా అందంగా ఉంది అని అర్థం. ప్రమాదం అనే పదానికి అక్కడ అర్థం అది. ప్రమాదము అనేటువంటి సంస్కృత పదంలో అర్థం ఏమిటి అని అంటే అనవధానత, అంటే పరాకుగా ఉండుట అన్నమాట. ఇక్కడ ప్రమాదానికి అర్థం ఏంటి? పరాకుగా ఉండుట. రామే ప్రమాదం మాక. అరే నువ్వు వెళుతున్నప్పుడు జాగ్రత్త సుమా, నువ్వు పరాకుగా ఉండకు ఆయన యొక్క రక్షణ విషయంలో, ఆయన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ వెళ్ళు అని సూచన చేసిందమ్మ. ఎందుకు పరాకుగా ఉంటాను నేను? ఆయన కైంకర్యం చేయడానికే కదా నేను వెళుతోంది. ఇంకా నేనెందుకు పరాకుగా ఉంటానమ్మా? అయ్యో, రాముడి యొక్క నడకల సౌందర్యం మామూలుది కాదురా. నువ్వు వెళుతూ ఉన్నప్పుడు అలా రామచంద్రుడు మధ్యలో ముందు వెళుతూ ఉంటాడు, సీతమ్మ మధ్యలో ఉంటుంది, వెనకాల నువ్వు ఉంటావు. ఆ వెళుతూ ఉన్నప్పుడు రాముడి యొక్క నడకల సౌందర్యం అదిగో చతుర్గతి అని 4 రకాలైనటువంటి గతుల్లో ఉంటుంది. ఆ వృషభ గమనమో లేకపోతే గజగమనమో సింహగమనమో శార్దూల గమనమో అలా నడుస్తూ ఉంటే ఆ నడకల సౌందర్యంలో నువ్వు తప్పనిసరిగా ఈడుపడిపోతావు, దాంట్లో నువ్వు మోహం చెందుతావు. ఆ సమయంలో అటు ఇటు ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. అందుకని నీకు సూచన చేస్తున్నాను, జాగ్రత్త. ఎంత అందమైనటువంటి స్థితి అండి. ముందు రాముడుట, మధ్యలో సీతమ్మట, చివర లక్ష్మణస్వామిట. ఇది ఎలా ఉంది అంటే ప్రణవం నడిచి వెళుతున్నట్లున్నదండి అన్నారు. ప్రణవం అంటే ఓంకారం నడిచి వెళుతున్నట్టుగా ఉన్నది. ఓంకారం అంటే నడిచి వెళుతున్నదంటే అర్థం ఏంటండి? ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి, అకారం, ఉకారం, మకారం. అకారం అంటే నారాయణుడు అంటే రాముడు, ఉకారం అంటే లక్ష్మీదేవి అంటే మధ్యలో ఉండేది, చివరిలో లక్ష్మణస్వామి మకారవచ్చు. కనుక ఈ 3 నడిచి వెళుతూ ఉంటే ప్రణవం నడిచి వెళుతున్నట్లున్నది అని అంటారు. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ నడకల సౌందర్యాన్ని చూసి నువ్వు తప్పనిసరిగా దీన్ని పొందుతావయ్యా, అలా పొందకు, పరాకుగా ఉండకు అని చెప్తుందన్నమాట అమ్మ. అలాగే ఇక్కడ మన అమ్మ అంటోంది, మేము నీ యొక్క నడకల సౌందర్యాన్ని చూడాలనుకుంటున్నాం. ఇవాళకి మీకు ఆ నడకల సౌందర్యాలు చూడాలి అనుకుంటే శ్రీరంగం వెళ్ళాలి.
శ్రీరంగంలో ఈ ధనుర్మాసంలోనే అధ్యయనోత్సవాలు జరుగుతాయి, అమ్మాళ్ళు వారి పరమపదోత్సవాలు. ఆ అధ్యయనోత్సవాల్లో ఈ నడకలు చూపిస్తారు. అక్కడ నిజంగానే వాళ్ళు నడుస్తున్నప్పుడు ఆ పెరువాళ్ళే అలా నడుస్తున్నారనిపిస్తుంది. ఎంత అందమైనటువంటి నడకలు అవి, చాలా అద్భుతమైనటువంటి నడకల సౌందర్యం అంటే పరమాత్మది. ఏమండి, ఇంగనే పోందరుళి, మనం నడుస్తాం నీరసంగా ఉన్నామా పోతున్నామా అన్నట్టుగా నడుస్తాం. కానీ పరమాత్మ యొక్క సౌందర్యం, నడకల సౌందర్యం ఇంకా 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 చూడాలి అనిపిస్తుందిగా. అందువల్ల అలా నడుస్తూ నువ్వు రావాలి, బయటికి వచ్చేయాలి. వచ్చి ఏం చేయాలి? ఏమిటో అడగంటారా? మీకేం కావాలో ఇక్కడే ఉండే చెప్తాను. నేను మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం ఏంటి చెప్పండి? నేను ఇక్కడ కూర్చున్నాను కదా పక్క మీద, చెప్పండి. పక్క మీద చెప్పే మాటలు కాకూడదు ఇవన్నీ. సదస్సులో కూర్చొని, సింహాసనం మీద సభలో కూర్చొని చెప్పే మాటలు కావాలి మాకు. పక్క మీద కూర్చొని చెప్పే మాటలన్నీ ఉత్తుత్తివి, నిజానికి గ్యారంటీ లేదు వాటికి. ఎందుకు? పక్క మీద కూర్చునేవన్నీ కూడాను ఏదో ఆ సమయానికి ఆ సందర్భానికి ఆ మాటలు ఏవో చెప్పేస్తారు, ఆ తర్వాత మామూలు అయిపోతారు. ఇవి మాకు చెల్లవు. నువ్వు బయటికి రావాలి, సింహాసనంలో కూర్చోవాలి, నువ్వు చెప్పాలి అని అంటున్నారు. ఇంగనే పోందరుళి అనంటే ఈ మణిమంటపంలోకి కృప చేయాలి, కృప చేసి వేయించేయాలి అని అంటున్నారు అన్నమాట. అందువల్ల కోప్పుడయా అంటే జయప్రదమైనటువంటిది అని అన్నారు. జయప్రదమైనటువంటి సింహాసనం అంట. ఈ సింహాసనానికి 8 కోళ్ళు ఉంటాయి. 8 కోళ్ళు. ఈ 8 కోళ్ళు కలిగినటువంటి సింహాసనంలో ఈ కోళ్ళు ఏమిటిట అంటే, ఒకటి ధర్మం, అధర్మం, జతలు అన్నమాట. ధర్మం, అధర్మం, జ్ఞానం, అజ్ఞానం, వైరాగ్యం, అవైరాగ్యం, ఐశ్వర్యం, అనైశ్వర్యం అని చెప్పబడేటువంటి 4 జంటలు, అంటే 8 కోళ్ళు కలిగినటువంటి ఆ సింహాసనం మీద కూర్చోవాలి అని కోరుతున్నారు అన్నమాట. ఆ సీరియ సింహాసన తిరుందు, ఆ సింహాసనం కూడా శ్రేష్టమైనటువంటి సింహాసనం. దాని మీద కూర్చొని నువ్వు చెప్తే మేము ఏదని భావిస్తామో తెలుసునా? శ్రీరామచంద్రుడు ఆ విభీషణుడికి అభయప్రదానం ఇచ్చేటువంటి సమయంలో చెప్పాడు, చూసావు? సముద్రపు ఒడ్డున ఏం చెప్పాడు? సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని చెప్పాడు శ్రీరామాయణంలో. ఎంత ఆశ్చర్యం! ఏం చెప్తున్నాడు ఈయన? సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి వచ్చి నన్ను శరణాగతి చేసి, ఒక్కసారి చాలు, నన్ను వచ్చి శరణాగతి చేసి తవాస్మి ఇది యాచతే, నేను నీవాడను అని గనక యాచించగలిగితే, ఆ యాచించేటువంటి వాడు మనిషి అయినా కావచ్చు, పశువైనా కావచ్చు, పక్షి అయినా కావచ్చు, ఏ జీవైనా కావచ్చు కాక, వచ్చి అలా యాచించగలిగితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని ప్రతిజ్ఞ చేశాడు. నాకు ఇది వ్రతం లాంటిది. వ్రతం అంటే ఎటువంటి పరిస్థితుల్లో తప్పడానికి వీల్లేని. ఏమిటిది? సర్వభూతేభ్యో అభయం దదామి, సకల జీవరాశికి నేను అభయప్రదానం చేస్తాను అని అంటున్నారన్నమాట. అలాంటి ప్రతిజ్ఞ కావాలి మాకు. సభలో కూర్చొని, సింహాసనం మీద కూర్చొని మాకు చెప్పాలి నువ్వు. అదిగో ఆనాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో రథం మీద చెప్పలేదా? ఆ రథం మీద చెప్పినటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని అభయం ఇచ్చినట్లుగా నువ్వు కూడా మాకు ఇవ్వాలి అని అంటున్నారట. అంటే మోక్ష దశలో అలాంటి సింహాసనాన్ని అధిష్ఠించాలి అని ఈ గోపాంగం లేనటువంటి ఆశట. అంటే వారిని అలా చూడాలి. ఇప్పుడు ఇష్టం ఏం కావాలి వీళ్ళకి? మోక్షమే కావాలి. కనుక ఆ మోక్షంలో పరమాత్మ సింహాసనంలో చూడాలి అని. అందువల్ల సీరియ సింహాసన తిరుందు,
సూర్య సింహాసనంలో కూర్చొని యాం వంద కార్యం ఆరాయంద్ అరుళ్ అంటున్నారట. మేము వచ్చినటువంటి కార్యాన్ని కృప చెయ్యి, తెలుసుకొని ఆరాయంద్ ఆరా తీసి అరుళ్ కృప చెయ్యి అని అడుగుతున్నారు. అంటే ఏంటి? సింహాసనంలో కూర్చొని మేము ఎందుకు వచ్చామో అడగాలి. అరే రే, ఎంత శ్రమపడ్డారు, ఎంత పని చేశారా, నేను వచ్చేవాడిని కదా, మీరెందుకు అంత తొందరపడ్డారు, కానీ చెప్పండి చెప్పండి అంటే రావలసిన వాళ్ళు రాదగనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళతో మనం అంటే అయ్యో ఎందుకు వచ్చారండి, చెప్పండి చెప్పండి మీకేం కావాలో వెంటనే చేసి పెడతాము పని. అదిగో అలాగే ఇక్కడికి మేము వచ్చాం, మేము రాకూడదు. మమ్మల్ని రక్షించాలంటే ఎవరు రావాలి? స్వామి రావాలి. సొత్తు ఎక్కడైనా నడిచొస్తుందా? రాదు. కానీ ఒకవేళ సొత్తే వచ్చిందనుకో వెంటనే దాన్ని రక్షించే ప్రయత్నం చేసుకుంటాం కదా. అంటే ఉదాహరణ ఏంటి, మనం ఒకసారి చెప్పాం మీకు, మా ఉంగరం, రవ్వల ఉంగరం ఏమిటది డ్రైనేజ్ గుంటలో పడిపోయింది. పడిపోయినటువంటి ఉంగరం పైకి రాలేదు, దానికోసం దిగి తీసుకోవలసినటువంటి వాడు స్వామియే. కానీ వాడు ఒడ్డున ఉండగానే అది ఆ ఉన్నటువంటి ప్రవాహంలో ఒక్కసారి అలా పైకి వచ్చింది అనుకోండి, టక్కున వెళ్ళి పట్టేసుకుంటాడు, రక్షించుకుంటాడు కదా. అలా అన్నాడు. అందువల్ల యథార్థంగా రాకూడనటువంటిది వస్తే రక్షించడంలో తొందరపడినట్లుగా, ఇదో మేము రాకూడదు, నువ్వు రావాలి మమ్మల్ని రక్షించడానికి, రక్షకుడు నువ్వు కదా. సొత్తు ఎప్పుడు రాలేదు, అయినా ఏదో కారణం చేదో వచ్చింది, త్వర వల్ల వెంటనే తీసుకున్నట్లుగా నువ్వు కూడా మమ్మల్ని వెంటనే ఆరాయిందు. ఎందుకు వచ్చారా, ఏం కావాలి చెప్పండి చెప్పండి, పాప ఎంత కష్టపడ్డారు అరుణ్, అలా నువ్వు ఆరా తీసి మమ్మల్ని కృప చేయాలయా అన్నారు. సరే అయితే చెప్పండి ఇప్పుడు ఏం కావాలో అన్నారు. సింహాసనంలో కూర్చొని స్వామి చెప్తాం అన్నారు. అదేంటో రేపు చెప్తారు, విందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ,
गोविंद जय जय गोपाल जय जय, गोविंद जय जय गोपाल जय जय। जय गोविंदा, जय जय गोविंदा, जय 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 गोविंदा, जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण, जय 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 श्रीमन्नारायण। सर्वं श्रीकृष्णार्पणमस्तु।